యేసు నామంలో మరి ఒకసారి మీ అందరికీ శుభాశీస్సులు పలికి ఈరోజు వాక్య భాగం మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్య భాగం వెళ్ళ ముందు మన అందరు కూడా వ్యక్తిగతంగా ఒక్కసారి తండ్రి అయిన దేవునికి యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసంతో ఆయన సహాయం కోరి ఆయన అర్థం చేస్తే గాని సేవిస్తే గాని ఏ పరిశుద్ధ గ్రంథం ఉండే ఏ వాక్యంలో ఒక్క పదం కూడా మనకు అర్థం కాదు. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల పని చేయాల్సిందే, అలాగే మనకు అన్ని అర్థం చేపించాల్సిందే. ఎందుకంటే అంత్యకాలంలో చివరి గడియలలో ఉన్న మనం ఈ వాక్య భాగం ద్వారా ఎంతో మార్చబడాలి. మన జీవితాలు మార్చుకొని యేసయ్య పిలిచేటప్పుడు ఆయన స్వరం విని మన పరలోక జీవితంలో ఆయనతో కలవాలి. యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. మనం ఏ సీజన్లో ఉన్నాం? క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. ఈ క్రిస్మస్ సీజన్లో ఎంతోమంది చాలా సంతోషంగా ఉంటారు. యేసయ్య పుట్టినరోజు, యేసయ్య పుట్టి మాకు రక్షణ ఇచ్చింది. యేసయ్య పుట్టిందే దేనికోసం? రక్షణ ఇవ్వడానికే. సో నాకు రక్షణ ఇచ్చాడు, నన్ను గుర్తించాడు, ఆయన ఏర్పాట్లు నన్ను పెట్టుకున్నాడు, అందుకని నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఒక పండుగ భావంలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అదే క్రైస్తవులు క్రిస్మస్ అంటే పెద్ద పట్టింపు లేక యేసయ్య వచ్చిన దేనికోసం వచ్చారో ఆ ఉద్దేశం మట్టు ముందు పెట్టుకుని ఆయన హెచ్చించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పండుగ మనస్తత్వం కలిగి ఉండరు. మరి యేసయ్య దేవుడు గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు నా కోసం, ఈ చిన్న ఒక ఆత్మ కోసం ఆయన శరీరం వధించబడి ఆయన రక్తం కాచబడింది అని చెప్పేసి ఆ దేవుని ఆ మనస్తత్వంలో చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి ఏది ఏమైనా కానీ ఇక్కడ మన అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఈ సీజన్లో సంతోషంగా ఉండడం కానీ, లేకపోతే ఈ సీజన్ ద్వారా రక్షకుడిని గుర్తించడం కానీ, ఏదైనా కానీ కారణం ఏంటి? రక్షకుడు వచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు, అదే కారణం, అంతే. అది తప్పితే ఇంకా ఏమీ లేదు కదా. మరి ఇలాంటి ఒక క్రిస్మస్ ఈ పండుగ సమయంలో నిజమైన దేవుణ్ణి ఎంతోమంది గుర్తిస్తున్నారు, మనం కూడా గుర్తిస్తున్నాం. యేసయ్య పుట్టింది మనకు పెద్ద విషయం కాదు, కానీ ఆయన మరణం, పునరుద్ధానం, ఆరోహణం చాలా గొప్ప విషయం మనకి. మరి ఇటువైపు పుట్టిన దాన్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు, పండుగ చేసుకోవాలి, ఆయన పుట్టాడు కాబట్టి ఇవన్నీ జరిగింది అని చెప్తారు. మరి ఈ మరణం, పునరుద్ధానం, ఆరోహణంను గుర్తించే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన పుట్టిందే దీనికోసం అని చెప్పేసి అటువైపు ముఖ్యత్వం ఇస్తారన్నమాట. అలాగని క్రిస్మస్ సమయంలో పండుగ చేసుకోవడం తప్పు కాదు, పండుగ చేసుకోవచ్చు. ఎందుకంటే రక్షకుడు పుట్టి ఏం చేశారు? తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి ఏం చేశారు? ఆయన ఆరాధన చేశారు. సో క్రిస్మస్ సమయంలో మన అందరూ కూడా ఏం చేయాలంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి నిజమైన రక్షకుడు పుట్టాడని గుర్తించి ఆరాధన చేశారు. ఆ పని మనం కూడా చేయాలి, ఆరాధన చేయొచ్చు. పండుగ మనస్తత్వం కలిగి ఆరాధన చేయొచ్చు, అది తప్పేం కాదు. మరి యేసయ్య లేని పండుగ చేసుకునేది తప్పు. క్రిస్మస్లో అందరూ ఉంటారు, యేసయ్య ఉండరు. క్రిస్మస్లో చాలామంది క్రిస్మస్ పండుగ చేసుకుంటారు, తప్పు కాదు. అన్నీ ఉంటుంది, మరి యేసయ్య ఉండరు. అలాంటి పండుగలు అవసరం లేదు. మనం మాట్లాడేది క్రిస్మస్. మీరు ఎలాంటి రకమైన పండుగలు మీరు చేస్తున్నా కానీ దాంట్లో యేసయ్య ఉండాలి. యేసయ్య మధ్యలో లేని పండుగ అది క్రిస్మస్ కాదు. ఎందుకంటే క్రిస్మస్ అనేది ఎవరి పుట్టినరోజు? యేసయ్య పుట్టినరోజు. ఇప్పుడు మనం ఇంట్లో ఒక అబ్బాయి అమ్మాయి పుట్టినరోజు జరుపుకుంటామంటే వాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారు. అలాగే యేసయ్య పుట్టినరోజు మనం జరుపుకుంటే అక్కడ యేసయ్య ఉండాలి. మరి యేసయ్యను బయటలో పెట్టేసి చాలామంది ఈ రోజుల్లో పండుగ చేసుకుంటున్నారు, వాళ్ళ గురించి కాదు మనం. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం మీకు బాగా అర్థం చేసుకుంటే కానీ ఇది అర్థమవుదు, ముందే చెప్తున్నా. మీరు అర్థం చేసుకుంటేనే, మీరు అర్థం చేసుకోవాలంటే ఇది వాక్యం అర్థం చేసుకుంటున్నారు, నేను మాట్లాడేది కాదు, ఇక్కడ చూసేది కాదు, వాక్యం అర్థం చేసుకున్నారు. ఈ వాక్యం అర్థం అవ్వాలంటే ఎవరు నేర్పాలి? అది ఎవరు రాశారో ఆయన వచ్చి నేర్పాలి. అది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పాలంటే ఆయన్ని వ్యక్తిగతంగా పిలిస్తే కానీ ఆయన రాడు. వస్తాడు ఆయన? రాడు. పిలవాలి. ఏమని పిలవాలి? వాక్య భాగం ఏది ఏమైనా కానీ పరిశుద్ధాత్మ దేవా నాకు అర్థం చేయించు అని ఒక్కసారి ప్రార్థన చేసి యేసయ్య నామంలో ప్రార్థన చేస్తాను చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా రావాల్సిందే.
ఎందుకంటే పిలిచింది ఎవరి పేరులో? యేసయ్య పేరులో. పిలిచింది ఎవరి పేరులో? అన్ని నామముల కన్నా పైగుండ నామం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకి చేస్తాడు. మరి పిలిచేటప్పుడు ఎలా పిలవాలి అని చూస్తే ఇక్కడ ఉంది. ఎలాగా? మత్తయి 18:20 చూడండి. ఎలా పిలవాలి అని చూస్తే మత్తయి 18:20 ఫస్ట్ లేడీలు మత్తయి 18:20 చదవండి. త్వరగా మైక్ తీసుకోండి, ఆన్ చేసుకుని చదవండి. చదివిన తర్వాత మైక్ ఆపేయండి, తీయండి. మైక్ తీసుకుని ఆన్ చేసుకుని చదివేసి మరి దాన్ని మైక్ క్లోజ్ చేయాలి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఇందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఆమేన్. ఎవరు చెప్పింది ఇది? యేసయ్య. యేసయ్య ఏం చెప్తున్నారు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు. 19వ వచనం ఇంకా బాగుంటది, చదువుతారు ఒకసారి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అంటే ఈ లోకంలో ఇద్దరు కూడుకోవాలంట. కూడుకుని పైన కరం లేపి మాకు ఇది కావాలి అని అడిగితే అది మీకు దొరుకుతుంది అని చెప్పి దాంట్లో కండిషన్ పెట్టారు ఆయన యేసయ్య. ఏం కండిషన్ తెలుసా? ఇద్దరు ఏకోభవించాలంట. మీరు తెలిసి నాకు చెప్పండి, ఈ లోకంలో ఎవరన్నా ఇద్దరు ఏకోభవించిన వాళ్ళు ఉన్నారా? ఇద్దరు ఏమనుకోకుండా, బాగా ఇది చాలా సీరియస్ అయిన మ్యాటర్. ఇది అర్థం కాదంటే వచ్చే వాక్య బాగా అర్థం కాదు. ఈ లోకంలో ఎవరన్నా ఇద్దరైనా తీసుకోండి, ఇద్దరు అన్నిట్లో ఒగ్గి అన్నిట్లో ఏకోభవించి ప్రయాణం చేయగలరా? ఎవరన్నా ఇద్దరు అంటే మీరు ఆలోచన చేయాలి. ఈ వాక్యంలో చాలా మంది తేలిక తీసుకుంటారా? ఇద్దరే కదా, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే మనం ఏమడిగినా పరలోకం నుంచి ఆయన ఏం చేస్తున్నారు? నేను ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు అని మనం గట్టిగా మాట్లాడుకుంటాం. మరి ఆ కండిషన్ దేవుడు పెడుతున్నారంటే మరి అంత సులభంగా అంత తేలికగా అయ్యేట్టుగా ఉంటే ఆయన ఎందుకు ఆ కండిషన్ పెడతారు? అది అవే పనా? నాకు ఇప్పుడు మీరు చెప్పాలి సీరియస్గా, ఇద్దరు వ్యక్తులు అన్నిట్లో కలిసిపోయి ఏదైనా కానీ మనం కలిసిపోయి మన ప్రయాణం చేద్దాం అని ఎవరినో ఇద్దరు నాకు చూపించగలరా? భార్యాభర్త కూడా తీసుకోండి, ఎవరినన్నా తీసుకోండి. ఇద్దరు అన్నిట్లో కలిసి ఏదైనా పర్లేదు మనం కలిసిపోయి మనం జీవితంలో ప్రయాణం చేద్దాం అని లోకం నుండి అంతమందిని తీసుకోండి, ఏ భార్యాభర్తన తీసుకోండి, అవే పనా? చెప్పాలి, హలో చెప్పాలి అందరూ, అవే పనా? ఇప్పుడు లోక జీవితంలో అలాగుంటే 20వ వచనంలో చెప్పినట్టుగా 20వ వచనం చెప్పింది దేనే ఏమర్థం తెలుసా? నా నామమున. ఏంటి ఏముంది? నా నామమున. ఎవరి నామమున? యేసయ్య నామంలో నడపబడాలంటే యేసయ్య నామంలో నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు? మన రూపంలో ఉన్నారు. ఎక్కడున్నారు? మన రూపంలో నివాసం చేస్తున్నారు. ఇప్పుడు నా నామమున అంటే యేసయ్య నామముల మనం నడిపించబడాలంటే ఆ పని చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు? మన రూపల. ఇప్పుడు నా రూపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, ఇంకో సగదుడి రూపల పరిశుద్ధాత్మ దేవుడు. ఇద్దరిని యేసయ్య నామంలో నడిపించబడితే ఆ ఇద్దరు కలిసి ఒక విషయమును ప్రార్థన చేస్తే పరలోకంలో లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అది దేవుని వాగ్దానం. దేవుడు వాగ్దానం ఇచ్చింది ఏంటి? ఇద్దరు మీరు కలవండి మీకు వీలైతే. దాని అర్థం అదే, కండిషన్ ఉంది కదా. ఆ వాక్యం అర్థం ఏంటంటే ఇద్దరు ఈ లోకంలో ఇద్దరు 20వ వచనం చూస్తే ఇద్దరు ముగ్గురు అని ఉంటుంది. ఇద్దరన్నా ముగ్గురన్నా కానీ మీకు వీలైతే మీరు అన్నిట్లో కలిసిపోయి, అంటే ఏ వ్యత్యాసం మీలో ఉండకూడదు, అన్నిట్లో కలిసిపోయి మీరు అడిగింది ఏమన్నా అడగండి, మీకు వాగ్దానం ఉంది. ఏమని? మీరు అడిగింది అన్ని ఇవ్వబడుతుంది. ముందే దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడా కాదా?
ఆమేన్. నమ్మదగినవాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన ఒక్కసారి చెప్తే అది జరుగుతాయి. ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడు, మీరు ఇద్దరు ముగ్గురు ఇక్కడ కలిసి ఎవరు ఏమడిగినా అక్కడి నుంచి ముందే నేను చెప్పేసాను మీకు ఇవ్వబడింది అని చెప్పేసి. మరి ఎందుకు జరగట్లా? వచ్చిన ప్రశ్న ఏంటి, ఎందుకు జరగట్లా? ఓ ఇద్దరు కలిసిపోలేకపోతున్నారు అంతే. మాట్లాడేది లోకస్తుల గురించి కాదు. ఎవరు? యేసయ్య బిడ్డలే. యేసయ్య బిడ్డలు ఇద్దరు కలవలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మనం ఉండేటప్పుడు క్రిస్మస్ పండుగ అని చెప్పేసి ఓ కుటుంబం కలిసి చేయగలదా? ఆలోచన చేయాలి. ఇలాగే ఓ సంఘంలో 10 కుటుంబములు, 20 కుటుంబములు, 100 కుటుంబములు కలిసి క్రిస్మస్ పండుగ జరుగుతుంది. ఈ 100 కుటుంబములు కలిసి చేస్తుంటే ఒక్కరు ఇంకోరితో కలవలేని అలాంటి పరిస్థితులలో యేసయ్య ఎలా ఉంటారు? అక్కడ ఉంటారా? మరి అలాంటి పరిస్థితులలో మన క్రిస్మస్ పండుగ జరుపుకోవాలంటే ఏం చేయాలి? అదే ఈరోజు మనకు దేవుడు మాట్లాడుతున్నారు. ఇది అర్థం చేసుకునేది కష్టమా, ఈజీయా? ఆలోచన చేయాలి. కొంతవరకు కష్టమే. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పితే మనం నేర్చుకోవచ్చు. నేర్చుకుందామా? మీరు వద్దంటే ఈరోజు ఉపదేశం అయిపోయింది. దీంతో నేర్చుకుందామా వద్దా? నేర్చుకుందాం. రండి నేర్చుకుందాం. చివరిలో మీకు టెస్ట్ ఉంది. నేర్చుకున్నారా లేదని టెస్ట్ చేస్తా. చేయాలా? చేయనులే, ధైర్యంగా వినండి. అసలే అర్థం కాదని బెదిరిస్తున్నాను. ఇంక టెస్ట్ పెడితే ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. ఓకే, మీరు ఇంగ్లీష్లో ఒక పదం విన్నారేమో నాకు తెలియదు. డైస్ ఫంక్షనల్ అంటారు. ఏమంటారు? డైస్ ఫంక్షనల్ అంటారు. ఇది కొంచెం హార్డ్ అయిన వర్డే. కొంతమంది డిస్ఫంక్షనల్ అంటారు, కొంతమంది డైస్ ఫంక్షనల్ అంటారు. అంటే దానికి వేరే పెద్ద భయంకరంగా ఏం లేదు. పని చెయ్యని అని. ఏమని? పని చెయ్యని అని అర్థం, అంతే. పని చెయ్యని అని అర్థం. పని చెయ్యని అనే దానికి పనికిరాని అనే దీనికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? చిన్న తేడా, పెద్ద తేడా? చాలా పెద్ద తేడా ఉంది. పనికి మాలిన, పనికి రాని, చాలా పెద్ద తేడా ఉంది. వేస్ట్ ఫెలో అని అర్థం, అంతే కదా? మరి పని చెయ్యని అంటే ఏదో మిస్టేక్ ఉంది అని అర్థం, అంతేనా? అర్థమైందా మీకు? డిస్ఫంక్షనల్ అంటే అది, అంటే మీరు ఏ స్క్రీన్ చూడదంటే మీరు చూస్తారు, అక్కడ పదం ఉంటుంది, దాని అర్థం కాలేదంటే మిగతా అర్థం కాదు. అందుకే నేను చెప్తున్నా. డిస్ఫంక్షనల్ అంటే పని చెయ్యని అని అర్థం. ఇప్పుడు ఒక కుటుంబంలో పని చెయ్యని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. పని చెయ్యని అంటే చేయడానికి ఇష్టం లేక కాదు, ఆ పని చెయ్యకూడదని, లేకపోతే తెలియదు అని ఓ వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఓకే, మీకు ఇంకా అర్థమయ్యేటివి చెప్తా. నేను ముందే చెప్పాను కొంచెం టఫ్ ఉంటుంది, అర్థమయ్యేటివి చెప్తా. ఇప్పుడు ఒక కుటుంబంలో 4-5 ఉన్నారండి ఈరోజు, అంతేగా, దానికనే ఎక్కువ మంది ఎవరు లేరు. 1-2 పిల్లలు అంటే మ్యాక్సిమం కుటుంబంలో ఒక బిడ్డనే. మ్యాక్సిమం కుటుంబంలో ఇంకా కొంతమంది ఆశపడతారు ఏమని, ఒకటి భార్య కానీ భర్త కానీ ముందుగా పుట్టింది మగపిల్ల అనుకోండి, ఒక్క ఆడపిల్ల అంటారు. లేదు ముందు పుట్టింది ఆడపిల్ల అనుకోండి, ఒక్క మగబుడగా ఆడగల అంటారు. ఇంకా వాళ్ళకి తెలియకుండా ఇంకొకరిద్దరు పుడతారు. ఆవరేజ్ చూస్తే 2-3, మొత్తానికి పెద్దవాళ్ళు కలిపితే 4-5 ఫ్యామిలీ అనుకోండి. ఈ 4-5 ఫ్యామిలీలే ఒక్క వ్యక్తి తేడా అనుకోండి. ఇప్పుడు మీకు అర్థమైందా తేడా అంటే? అర్థం ఏంటి అంటే 4-5 ఉన్నారు, దాంట్లో ఒక్కడు మాత్రం కుటుంబంతో కలిసిపోడు. ఎలా ఉంటుంది ఆ ఫ్యామిలీ? ఆ వ్యక్తి ఇప్పుడు 5 ఉన్నారనుకోండి, 5-6 ఏదో ఉన్నారనుకోండి, లేదు 4 అనుకుంటాం. ఈ 4 ఉండే ఫ్యామిలీలో బాగా అర్థం చేసుకోండి, ఇది అర్థం కాదంటే తర్వాత అర్థం కాదు. 4 ఫ్యామిలీలో ఉన్నారు. మరి దీంట్లో ఒక్క వ్యక్తి, అది తల్లి అయి ఉండొచ్చు, తండ్రి అయి ఉండొచ్చు, అబ్బాయి అయి ఉండొచ్చు, అమ్మాయి ఎవరో అయి ఉండొచ్చు, ఒకే ఒకరు తేడా అనుకోండి. ఆ తేడా కలిగిన వ్యక్తి 4తో ఆ 3తో కూర్చునేటప్పుడు ఏమంటానే తేడా మాడితే ఎలా ఉంటుంది? ఆ సంభాషణ ఎలా ఉంటుంది? ఆ వాతావరణం ఎలా ఉంటుంది? అర్థమైందా? ఎలా ఉంటుంది? బాగోదు, కలవదు కదా. ఇప్పుడు అలాంటి వాతావరణంలో నిజముగా దేవుని బిడ్డలే 4 కూడా నిజంగా క్రిస్మస్ పండుగ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఆ తేడా వ్యక్తిని మనం వదలలేము, ఆయన కూడా ఉండాలి. ఆయన కలిస్తేనే మొత్తానికి తేడా అవుతుంది. ఎందుకు? ఆ సంభాషణ 3 ఒకలాగా కరెక్ట్గా మాట్లాడగలుగుతారు. ఆ ఒక్క వ్యక్తి లోపల వచ్చేటప్పుడు ఏమైపోతుందంటే మొత్తం మారిపోతుంది. ఎందుకంటే నోరు బిత్తే అలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి?
అదే పని చేయని అనే పదం వాడబడింది. పని చేయని అంటే దానికి అర్థం ఏంటంటే ఈ ముగ్గురితో కలవలేడు. ఆయన ఒక స్టాండ్ తీసుకుని అది ఉంటదనమాట. ఇప్పుడు ఎలా ఉంటది ఆ ఫ్యామిలీ? మీరు చెప్పాలి. నాకు తెలుసు మీ కుటుంబాలన్నీ మీ మాదిరిలు బాగా ఉంది నాకు తెలుసు. మరి నోరిప్పి మాట్లాడాలి. దేవుని మాటలే కదా మాట్లాడుతున్నాము. పెద్ద పోరాటం ఉంటది, సమాధానం ఉండదు, ఇంకా వ్యతిరేకత ఎక్కువ ఉంటది, ఆనందం ఉండదు. చెప్పాలి అంటే వాళ్ళకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనుకున్నారా? అందరి ఉంది చెప్పండి. ఇంకా మీరు ఏమేమి చెప్పగలుగుతారో ఇవన్నీ కలిపి ఓ ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీని డైస్ఫంక్షనల్ ఫ్యామిలీ అంటారు. ఏమంటారు? డైస్ఫంక్షనల్ లేకపోతే డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అంటారు. సరిగ్గా ఫంక్షన్ అవ్వని ఒక ఫ్యామిలీ దేంట్లో? యేసయ్యలో. అలాంటి ఓ ఫ్యామిలీ క్రిస్మస్ పండుగ జరుపుకుంటే ఎలా ఉంటుంది? అలాంటి మొత్తం ఫ్యామిలీలు అన్ని కలిసి ఒక సంఘంలో క్రిస్మస్ పండుగ జరుపుకుంటే ఎలా ఉంటుంది? చూడండి, ముందే వాక్యం చెప్పింది మత్తయి 18:20 ఇద్దరు కలవలేరు. ఇద్దరు కలిస్తే అది చాలా గొప్ప విషయం. ఎందుకు? పైన వాగ్దానం ఉంది, మీరు ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, మీరు ఏమడిగినా ఇస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి ఇంతమంది కలవగలరా? సరే, ఇప్పుడు ఓ విషయంలో బోధించే వాళ్ళకి వినే వాళ్ళకు అగ్రిమెంట్ కావాలి, ఒప్పందం కావాలి. ఏంటంటే ఒప్పందం ఏంటంటే ఇప్పుడు ఏ కుటుంబం ఉన్నది తీసుకోండి. ఒకటి కుటుంబం మొత్తం అలా ఉంటుంది, లేకపోతే ఓ వ్యక్తి అలా ఉంటాడు. ఉంటారా ఉండరా? ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకుంటారా లేదా? మీరు ఒప్పుకుంటే అలా ఉపదేశం వెళ్ళిపోతుంది. మీరు ఒప్పుకోవాలంటే మిమ్మల్ని ఒప్పించాలంటే 4 వాక్యములు తీయాలి. ఒప్పుకుంటారు కదా? ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి అలా ఉంటే అక్కడ ప్రార్థనకి సమాధానం వస్తుందా? రాదు కదా? రాదు. ప్రార్థనకి సమాధానం రాదు. ఇద్దరు కలవాలి, ముగ్గురున కలవాలి, నలుగురున కలవాలి. వ్యక్తిగతమైన ప్రార్థనకి జవాబు రావాలంటే ఆ వ్యక్తి యేసు ప్రభువు శిష్యుడై ఉండాలి. ఏమై ఉండాలి? యేసు ప్రభువు శిష్యుడై ఉండాలి. మరి ఇలాంటి వాతావరణంలో యేసు ప్రభువు శిష్యుడు ఎలా అవుతాం? అవగలమా? అది మరి అలా ఉన్నా కానీ ఏం చేయాలి అని ఒకటి తర్వాత మనం చూసుకుందాం. సరే, ఇప్పుడు చూద్దాం. జీవితం ఇక్కడ చూడండి, స్క్రీన్ చూడొద్దా? జీవితం అనేది ఏంటి అని చూస్తే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మన జీవితంలో ఉన్నాం కదా, మనకైనా ఒక జీవితం దేవుడు ఇచ్చారు, అందరు జీవితంలో ఉన్నాం అంటే ఈరోజు మీకు అర్థమైతే మీ కళ్ళు తెరవబడతాయి. యేసయ్య పోలికలా మనం జీవించడానికి ఈరోజు ఈ వాక్య భాగం అర్థమైతే ఒక్క మెట్టు పైకెక్కరు, 100 మెట్లు పైకెళ్తారు. ఈరోజు ఈ వాక్య భాగం మనకు అర్థమైతే 100 మెట్లు పైకెళ్తారు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి యేసయ్య పోలిక వెంటనే చేరుకోవాలి కదా. అది ఇప్పుడు జీవితం అనేది ఏంటి చెప్పగలరా? జీవితం అంటే ఏంటి? ఇలా అడిగితే ఏం చెప్తావు? నువ్వేమో అక్కడ మైక్ ఉందని అన్నీ చెప్పేస్తావు. ఇలా అడిగితే ఏం చెప్పాలి? జీవితం ఎలా ఉంటే బాగుంటుంది? కొంత బాగానే అడిగాను, చెప్పండి. సంతోషం ఉండాలంటే ఏం ఉండాలి? సంతోషం సమాధానం ఉండాలంటే ఏం ఉండాలి? జీవితంలో ఐక్యమత్యం ఉండాలి. ఇంకా ఉండాలి? డబ్బు ఉండాలి. ఇంకా ఉండాలి? దేవుని సన్నిధి ఉండాలి. ఇంకే ఉండాలి? మొబైల్ ఫోన్ ఉండాలా? ఎవరు చెప్పింది అది? శ్రమలు ఉండాలి. ఇంకా ఆరోగ్యం ఉండాలి. యేసయ్య ఉండాలి. ఇంకా విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి కానీ శాంటాక్రూస్ ఉండకూడదు, క్రిస్మస్ చెట్టు ఉండకూడదు. ఇంకా ఓర్పు సహనం ఉండాలి. మీరందరూ అబద్ధాలు చెప్తున్నారు, నిజాలు చెప్పండి. ఒకే ఒక సగం నిజం చెప్పాడు, డబ్బు ఉండాలి అని. ఇంకేం కావాలి? ఇది అబద్ధం. ఇంకా నిజాలు మాట్లాడండి. ఈరోజు జీవితం బాగుండాలంటే ఏమేమి ఉండాలి? డబ్బు ఉండాలి. ఇంకా అబద్ధాలు ఆడాలి. ఇంకా మంచి ఫుడ్ ఉండాలి. ఇంకా ఎలక్ట్రిసిటీ ఉండాలా?
కరెంట్లో అయితే మొబైల్ పనిచేయదు కదా, గ్యాడ్జెట్లు ఏం పనిచేయదు కదా. ఇంకా లోక సంబంధమైన జీవితం జీవించాలి. ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడితే ఏమేమి ఉండాలి? లోక సంబంధమైన జీవితంలో ఏమేమి ఉంటే వాళ్ళందరూ అన్యులందరూ ఏమనుకుంటారు? ఇదే గొప్ప జీవితం, ఇదే మన జీవితంలో పైకి రావాలి, కరెక్ట్గా వస్తున్నాము అని చెప్పాలంటే ఏమేమి ఉండాలి? ఒక ఇల్లు ఉండాలి, మంచి ఉద్యోగం, అంటే ఒక 6 డిజిట్ల ఇన్కమ్ రావాలి. 6 డిజిట్లు అంటే ఎంత? 1,00,000 దాటితే, 1,00,000 దాటాలి. 1,00,000 పైన ఉంటే అది మంచి జాబ్ అనమాట. ఏది ఆ మంచి జాబ్ని నిర్ణయించేది మనకు వచ్చే జీతంలో ఉండే డిజిట్స్ అనమాట. ఇంకేం ఉండాలి? ఆ డబ్బులు బట్టి ఎవరేంటి ఉండాలి? కారు ఉండాలి. ఏం కారు ఉండాలంటే మంచి మనకు నచ్చిన కార్లు ఉండాలి. ఇంకేం ఉండాలి? రాజ్ కుమార్ భయపడుతున్నాడు, మీ ఏంట్రా బాబు, నాకు ఇంకా పెళ్లి కాల, ఈ సమయంలో మీరు ఇన్ని కావాలంటే నేను ఎక్కడ పోతాను, ఇవన్నీ సంపాదించాలంటే. ఇంకేం కావాలి మంచి జీవితానికి? బంగారం ఎక్కువ ఇంట్లో పెట్టుకోవాలి, అదే ధైర్యం అనమాట, బ్యాక్ సపోర్ట్ అనమాట. ఇంకా ఇలాంటివన్నీ కావాలా కదా. మరి యేసయ్య ఏదో చెప్తున్నారు, విందామా? జీవితం అంటే ఏంటి అని. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడాం కదా, యేసయ్య ఏదో చెప్తున్నారు, చూద్దామా యేసయ్య ఏం చెప్తున్నారు జీవితం అంటే ఏంటి అని. చూడండి, లూకా 12:15 తీయండి. లూకా 12:15 వచనం. లూకా 12:15 చదవండి. లూకా 12:15 మైక్ తీసుకోండి, ఆన్ చేయండి. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఎవరి ఎంతమంది అర్థమైంది ఇది? ఈ వచనం చదివితే ఎంతమంది అర్థమైంది? నేను ఇంగ్లీష్ చదివేసి మీకు చెప్తాను. యేసయ్య ఏం చెప్తున్నారు వారితో అంటే, కొంతమంది ఉన్నారు వారితో అంటున్నారు. ఏమంటున్నారంటే, బివేర్ గాడ్ అగైన్స్ట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ గ్రీడ్. అంటే మీ అతిగా ఆశ ఉంది కదా, గ్రీడ్ అంటే అతిగా ఆశ. మీ అతి ఆశను మీరు కాపాడిన దాన్ని అదుపులో ఉంచండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై హౌ మచ్ యు ఓన్. మీరు ఈ జీవితంలో ఏమేమి సంపాదించుకుని నాగనిసి పెట్టుకున్నారో అది మీ జీవితంలో మీరు గెలిచిన దానికి కొలత కాదు అన్నాడు. అంటే మీకు పెద్ద కోట్లు పెట్టి మీకు పెద్ద ఇల్లు ఉండొచ్చు, మెర్సిడీస్లో, తర్వాత ఇంకేంటి బిఎండబ్ల్యూలో, లేకపోతే బుగాటియా కొత్త బ్రాండా, ఎప్పుడో విన్నాను, లంబార్గినా ఏమంటది, ల్యాంబర్గిని, లిమోసిన్, ఇలా జెనిసిస్ అని ఇప్పుడు ఏదో కమ్మలు అన్నీ వస్తుంది కదా. ఇవన్నీ కార్లు ఉండొచ్చు, మీకు కోట్లు సంపాదించి ప్యాలెస్ లాగా ఇల్లు కట్టుకుని ఇటో కారు అటో కారు అదే కోట్లు పెట్టుకుని మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంత బట్టి ఇల్లు కట్టిన తర్వాత మనకి ఇప్పుడు ఎవరో బంగారం తక్కువ ఉంటుందా? ఓ రూమ్ మొత్తం బంగారం ఉంటుంది, ఇంకో రూమ్లో నమ్మలేకుండా, బ్యాంక్ నమ్మలేకుండా ఏముంటుంది, కరెన్సీ ఉంటుంది, అంటే నోట్లు అన్నమాట పెట్టింటారు. ఇంకా ఈ ఇల్లునే నమ్మకుండా ఇంకో చోట్ల చిన్న ఇల్లు తీసుకుని దాంట్లో ఇంకేం పెట్టాలో అది కూడా పెట్టుకుంటారు, ఉందా? ఇంకా స్థలములు, పొలములు అన్ని పెట్టుకుని ఇవన్నీ నమ్మకుండా, వీళ్ళపైన నమ్మకం లేకుండా ఓ 4-5 బినామీలు పెట్టుకుని వాళ్ళపైన కూడా ఏం చేస్తారు, సంపాదన పెట్టుకుని. ఇవన్నీ ఉంటే యేసయ్య ఏం చెప్తున్నారు, మీరు సరైన జీవితం జీవిస్తున్నారు అని దీనికి ఇది కొలత కాదు అంటున్నారు. ఏది? మీ దగ్గరుండే ఇల్లు కానీ, కార్లు కానీ, బంగారం కానీ, డబ్బులు కానీ మీరు బినామీ పేర్లు పెట్టుకుని ఇంకా బోగు చేసుకునే ఎంత సంపదన్నా కానీ ఇది కాదు మీరు జీవితంలో మీరు గెలుపు జీవితం జీవిస్తున్నారని దాని కొలత ఇది కాదు అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమర్థం అంటే మీరు ఈ జీవితంలో ఏమి అనుకుని మీరు సంపాదిస్తున్నారో అది మీ గెలుపుకు గుర్తు కాదు, అది కొలత కూడా కాదు అంటున్నారు. మరి ఈ జీవితంలో నేను
ఇంత కష్టపడి దేవుని పేరు అబద్ధాలాగా చెప్పి 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 దేవుని పేరు చెప్పి సంపాదిస్తారు. తెలుసా మీకు? ఆ దేవునికి దగ్గర పోరు, దేవుని చెప్పే జీవితం జీవిస్తారు, దేవుని పేరు చెప్పే సంపాదించి అన్ని బోగు చేసుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నారు? మీరు ఏదైతే నా పేరు చెప్పి బోగు చేసుకున్నారో అది మీ గెలుపుగా గుర్తు కాదు, కొలత కూడా కాదు అనే దేవుడు ఏది అని అడిగితే ఇప్పుడు చూడండి ఆయన ఏం చెప్తున్నారంటే మత్తయి 22:35-40 వరకు చదవండి. మత్తయి 22:35 నుంచి 40 వరకు చదవండి. త్వరగా చదవాలి. చదివిన తర్వాత మైకి ఆపేయండి, చదివేటప్పుడు ఆన్ చేయండి. చదవండి. మత్తయి 22:35 నుంచి 40. మీకు ఇది తెలుసు, చదవండి. మత్తయి 22:35. వారిలో ఒక ధర్మశాస్త్ర అదే చదవండి. అదే వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఈ వచనం బాగా అర్థం చేసుకోండి. మీకు చెప్పింది, మీకు తెలిసిందే, మీరు చదివిందే, వినిందే, మరి దాంట్లో ఉండే నిజమైన అర్థం చెప్తా. మరి ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదైనను ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలను ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. నేను ఇప్పుడు మీకు కథ చెప్తా. ధర్మశాస్త్రంలో ఒకడు నిపుణుడు, ఎవరు? యూదుడు, ఒక నిపుణుడు. ఆయన యేసయ్య దగ్గర వచ్చాడు. యేసయ్య దగ్గర వచ్చి ఒక ప్రశ్న వేసాడు. ఏం ప్రశ్న వేసాడంటే బోధకుడా అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య దగ్గర ఒక ప్రశ్న వేసాడు. ఏం అడిగాడంటే మోసే ధర్మశాస్త్రంలో 613 కట్టడలు ఉన్నాయా లేదా? మోసే ధర్మశాస్త్రంలో 613 కట్టడలు ఉన్నాయి. ఈ 613 కట్టడలో మొదటిగా పైన నిలబడేది ఏం ఆజ్ఞ, ఏ కట్టడ చెప్తావా అని చెప్పేసి యేసయ్యతో అడిగితే యేసయ్య ఏం చేశారో ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయాల. ఆయన వెంటనే సమాధానం చెప్తున్నారు. ఎందుకు వెంటనే సమాధానం చెప్తున్నాడు? ఆ 613 కట్టలు ఇచ్చింది ఎవరు? యేసయ్యనే కాదు. ఎంతమంది నమ్ముతున్నారు 613 కట్టల నుంచి యేసయ్యనే? యేసయ్య వెంటనే దానికి సమాధానం చెప్తున్నారు. అడిగింది ఎవరు? ఉపదేశకుడు. దేనిలో ఉపదేశకుడు? 613 కట్టడలను ఫింగర్ టిప్ల నోట్లో ఉంటుంది వాడికి. అలాంటి వాడినే ధర్మశాస్త్రంలో ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అని ఉంది. ఏమనిస్తుంది? ఎక్స్పర్ట్ అంటే ఆ మోసే కమాండ్మెంట్స్ ఉంది కదా, దాంట్లో ఎక్స్పర్ట్. ఎన్నిట్లో 613 కట్టడల మీరు 438వ కట్టడ ఏంటి అంటే వెంటనే చెప్తాడు. వాడు ఎక్స్పర్ట్ అనమాట. అలాంటి వాడు వచ్చి బోధకుడా అని యేసయ్య దగ్గర ఏమడుగుతున్నాడు? 613 కట్టడలు మోసే పెట్టిన ఆజ్ఞలు, దాంట్లో మొదటిగా నిలిచేది ఏంటి చెప్పగలవా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య వెంటనే సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? 37వ వచనం చదవండి. మైకే. నీ పూర్ణ హృదయముతోను, అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే. ఇంకా ఇది ముఖ్యమైనదియు మొదటిది. 613 కట్టడల మొదటిది ఏది అని ఆ నిపుణుడు అడిగితే దానికి యేసయ్య చెప్పింది ఏంటి? నీ దేవుడైన యెహోవాను, ప్రభువు అయిన నీ దేవుణ్ణి నువ్వేం చేయాలి? ప్రేమింపవలనది మొదటిది. మరి ఆయన దాంతో అప్పుల ఇంకోటి కూడా చెప్తున్నాడు. రెండవది ఆజ్ఞ చెప్పేసి ఆ రెండవది ఆజ్ఞను ఆయన రెండవదని చెప్పకుండా ఏం చెప్తున్నాడు? మొదటి దాని లాంటిదే అంటున్నాడు. చూసారా మీరు? అది కూడా అటువంటిది అనిసింది కదా, అది మొదటి దానికి సమానం. అదేంటి? నీ పొరుగు వారిని నిన్ను వలనే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని చెప్పేసి అది కూడా ఆయన చెప్పారు. అంటే రెండు సమానం అని ఆయన చెప్పినా కానీ ముందు ఏం చెప్పారు ఆయన? నీ ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు
పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమింపవలను అని చెప్పేసి ఆయన చెప్పి ఉన్నారు. అన్నిటికీ ముందు ఆయన ఏం చెప్పినారు? నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, అలాగే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. మరి 613 కట్టడలో జీవితంలో ఏం చేయాలని మోసే చెప్పలేదా? చెప్పాడు కదా, చెప్పాడా లేదా? మరి 613 కట్టడలో ఒక ధర్మశాస్త్రంలో ఎక్స్పర్ట్ అయిన వాడు ప్రశ్నిస్తే అన్నిటికీ ఎక్స్పర్ట్ యేసయ్య, అన్నిటికీ ఎక్స్పర్ట్ యేసయ్య. యేసయ్య సమాధానం, ఎందుకు కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కట్టాలి అని చెప్పడా? లేదు, ఆ ఇంట్లో 4-5 పార్కింగ్లు ఉన్నా కానీ దాంట్లో బ్రాండ్ల కార్లు పెట్టాలని ఎందుకు చెప్పలా? లేదు, ఆ ఇంటి లోపల ఓ రూమ్ మొత్తాన్ని బంగారం పెట్టండి అని ఎందుకు చెప్పలా? చెప్పాడా ఆయన? మరి లక్షలు కోట్లు పెట్టి ఒక పెద్ద బైక్ కూడా, ఒక స్పెషల్ బైక్ పెట్టాలని చెప్పాడు ఆయన? చెప్పలా. బ్యాంక్లో దొంగతనంగా వెళ్ళి ఓ లాక్కర్ కొని ఇంట్లో ఇల్లు నమ్మకుండా బ్యాంకులు వెళ్ళి నగలు కానీ డబ్బులు కానీ దాచిపెట్టమని ఎందుకు చెప్పలా యేసయ్య? చెప్పాడా యేసయ్య? మరి మంచి ఉద్యోగం చూసుకో. ఆ ఉద్యోగం చూసుకోవాలంటే పుట్టిన దాని నుంచి 30 సంవత్సరాలు వెళ్ళి చదవాలి. ఎన్ని సంవత్సరాలు? ఎప్పటి నుంచి? పుట్టిన దాని నుంచి చదవాలి. 30 సంవత్సరం, 30 వయసు వచ్చేవరకు చదివితే అప్పుడు మాస్టర్ అవుతారంట. దాని తర్వాత కూడా ఇంకా ఏదో స్పెషల్ స్టడీస్ చదువుతూనే ఉన్నారు కొంతమంది. అవన్నీ చదవమన్నాడు యేసయ్య? ఏం లేదు కదా. ఏమి లేకుండా ఆయన ఏం చెప్తున్నాడు? ముందు నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించు, తర్వాత నీ పొరుగు వారిని, అలాగే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అన్నాడు. అంటే ఇక్కడ జీవితం అనేది దేవుని దృష్టిలో ఏముంది? దేవుని దృష్టిలో జీవితం అనేది ఏముంది? జీవితం అంటే రిలేషన్షిప్స్, బంధుత్వం, అంతేనా? రిలేషన్షిప్. జీవితం అంటేనే ఇక్కడ రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటి? దేవుడితో రిలేషన్షిప్, ఇంకా పొరుగు వారితో. ఇది తప్పితే ఇంకా ఏమీ లేదని యేసయ్య 613 కట్టడలను అవగొట్టి ఈ ఒక్కటిని చెప్పాడు ఆయన. దేవుని ప్రేమించు, అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అయిపోయిందా? ఇప్పుడు యేసయ్య ముఖ్యత్వం ఇచ్చింది దేనికి? రిలేషన్షిప్, అంతేనా? మరి ఇద్దరు ఒకే ఇంట్లో ఉండే విశ్వాస బిడ్డలు ఇద్దరు కలవలేకపోతున్నారు. మరి యేసయ్య ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఒకే ఇంట్లో ఉండే ఒక ఇద్దరు విశ్వాస బిడ్డలు కలవలేకపోతున్నారంటే యేసయ్య ఏం చెప్తున్నారు? దేవుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే దేవుడికి నీ పొరుగు వారిని లోపల మన ఇంటి వాళ్ళు ఉన్నారా లేదా? పొరుగు వారినే ప్రేమించాలి. మరి మన ఇంటి వాళ్ళని ప్రేమించకుండా పొరుగు వారిని ప్రేమిస్తామా? ప్రేమించాలి. ఇప్పుడు ఇద్దరు కలిసేది అవ్వట్లా. ఓ ఇద్దరు కలవాలంటే అవ్వట్లా. నేను చెప్పే ఇద్దరిలో ఏ భార్య భర్తను తీసుకోండి, కలిసిమెలిసి తిరగట్లా. మరి కేక్కలేసి భయంకరంగా ప్రార్థన చేసేస్తాం. ఎలాగెళ్తుందండి పైకి? వెళ్తుందా? వెళ్ళదు. మరి అలా ఉండేటప్పుడు ఇక క్రిస్మస్ పండుగ చేసుకుంటే అక్కడ యేసయ్య ఉంటాడా? ఎక్కడుంటాడు? మరి ఇప్పుడు యేసయ్య ఉండాలి, ఆ క్రిస్మస్ పండుగ మనం చేసుకోవాలి. మన కుటుంబం మధ్యలోనే ఒక పనికి రాని చెప్పలేము కదా, పని చేయని ఒక వ్యక్తి ఉంటాడు. వాళ్ళని పట్టుకుని యేసయ్యను కూడా పట్టుకుని ఇప్పుడు మన క్రిస్మస్ పండుగ చేయాలంటే ఎంత కష్టం అండి. మరి లోకంలో చూడండి, క్రిస్మస్ పండుగలు యూట్యూబ్ తీయండి. ఇప్పుడు దీంట్లో మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని క్రిస్మస్లే, యేసయ్య లేని క్రిస్మస్లు. ఇప్పుడు యేసయ్య ఉండి చేసే క్రిస్మస్లు ఎలా చేసుకోవాలి అని మనం ఇక్కడ చూద్దాం. అందుకే ఇప్పుడు పునాది వేసాను, ఇప్పుడు ఏమని విషయం ఏంటని చూద్దాం. ఇప్పుడు మన ఇంట్లో బాగా అర్థం చేసుకోండి, మన సొంత ఇంట్లోనే మాట్లాడుతున్నాం. మన అందరూ విశ్వాస బిడ్డలే కదా. మన ఇంట్లోనే ఒక వ్యక్తి ఎవరైనా అయి ఉండొచ్చు. ఏ ఒక వ్యక్తి, మన వీళ్ళు వారని మనం ఆడట్లేదు, ఏ ఒక వ్యక్తి అయినా అయి ఉండొచ్చు. ఒక వాతావరణంలో ఆ ఇంట్లో ఉండే 4, 5, 6, 10 మంది, ఎంతో మంది కలిసేటప్పుడు ఆ ఒక వ్యక్తి మాత్రం వచ్చి తేడాగా మాట్లాడితే ఎలా ఉంటుంది? మొత్తానికి వాతావరణం పాడవుతుంది. ఒకటి. రెండవది ఏం పాడవుతుందంటే, ఈ ఒక్క వ్యక్తి వచ్చి ఇలా తేడా చేస్తే ఒకరొకరు మిగుతుండే వాళ్ళు ఒకరొకరు ఎలా ప్రవర్తన చేసుకోవాలనేది కూడా తేడాలు వస్తుంది. తర్వాత కలవాలంటేనే భయం వస్తుంది. అంటే ఒక హాల్కి వచ్చి అందరు కూర్చుని కామన్గా మాట్లాడుకోవాలంటేనే ఒక భయం వస్తుంది ఆ ఒక వ్యక్తి వల్ల. లేకపోతే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఎలా ఉంటే కుటుంబంలో అందరూ అలాగుంటే ఆ కుటుంబం ఏమవుతుంది? ఎలా ఉంటుందండి? మీరు ఒకరొకరు చూసి నవ్వుకోవచ్చు, లేదు మనసు లోపల నవ్వుకోవచ్చు. హలో, ఈరోజు మొత్తం కుటుంబంలో అలాగే ఉన్నాయి, నటిస్తున్నారు.
మీరు ఒప్పుకుంటారేమో నాకు తెలియదు. వాళ్ళ నటిస్తున్నారు. మీకు ఎంతమంది అర్థమైందో నాకు తెలియదు కానీ నాకు బాగా తెలుసు మీ అందరికీ అర్థమైందని. మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికి అలా పాడతా. అంతమంది అందరితో నటిస్తున్నారు. కాదని చెప్పండి నాకు. మన సంఘంలో ఉపదేశంలో ఇలాగే ఉంటాయి. దేవుడు ఇలాగే ఇస్తారు. నిజమైన ఉపదేశంలో ఇస్తారు. ఆయన సజీవమైన ఉపదేశంలో ఇస్తారు. ఊరికి అలా అలా ఉండదు. మ్యూజిక్లు ఉండదు, వాద్యం ఉండదు, ఏముండదు. ఇక్కడ ఇలాగే ఉంటుంది. వాక్యమే వస్తుంది. ఖండిస్తారు దేవుడు. నటించొద్దు అంటున్నారు దేవుడు. మీ అందరు ఇప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది. ఇలా మాట్లాడుతున్నావే, నీ కుటుంబ సంగతి ఏమిటి అనే సంగతి మీకు ఉండొచ్చు. మేము పెద్ద పెర్ఫెక్షనిస్టులు కాదు. మేము కూడా శరీరదారులే. మా కుటుంబంలో కూడా జరుగుతుంది ఇది. ఒక్క హామీ ఇవ్వగలను, మా కుటుంబంలో కొంత తక్కువ జరుగుతుంది. నేను మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. ఎందుకు తక్కువ జరుగుతుందంటే చెప్పానా, ముందే చెప్పాను. ఈ వాక్యం ప్రిపేర్ చేసేటప్పుడు 90% దేవుడు నన్ను మార్చాడు. అంటే నేను తప్పు చేస్తున్నానేనా? కాదు. దీని ముందు ఏమి చేసినా కానీ ఇంక ముందు ఇది చేయకూడదు అని నన్ను మార్చాడు దేవుడు. ఆలోచన చేయండి. వాక్యం అనేది వింటే, మనం తీసుకుంటే మార్పు తీసుకొచ్చేది. మార్పు తీసుకోరని వాక్యం అనేది ఏమీ లేదు. ఒకవేళ ఒక వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం మన జీవితంలో మార్పు తీసుకురావాలంటే ఆ వాక్యం పైన తప్పు లేదు, తీసుకున్న మనపైన తప్పు. వాక్యం అన్నిట్లో అందరితో పనిచేస్తుంది. తీసుకోవాలి, పనిచేసేట్టుగా తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సరే, ఇప్పుడు ఒక వ్యక్తి అలా ఉంటే ఆ వ్యక్తిని కలుపుకొని క్రిస్మస్ పండుగ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో 5-6 10 మంది ఇంట్లో ఉన్నారు. ఒక్క వ్యక్తి మాత్రం కొంచెం తేడా ఉన్నాడు. తేడా అంటే అర్థం ఏంటంటే కామన్గా వాతావరణం కలిసేటప్పుడు ఆయన ఏదైనా మాట్లాడితే ఇంకా మిగతా ఉండే వాళ్ళు ఏ మాటలు అనిపించదు. అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. అది నేను మాట్లాడేది ఆ ఒక వ్యక్తి వల్ల. ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా కలుపుకుని మన క్రిస్మస్ పండుగ చేయాలంటే ఎలా చేయాలి తెలుసుకోవద్దా? అతను చెప్పిన మాట వినాలా? అది క్రిస్మస్ అవ్వదు, ఎక్స్మాస్ అవుతుంది. మీకు తెలుసా క్రిస్మస్కి ఎక్స్మాస్కి తేడా తెలుసా? తెలీదా? తెలియదు కదా. ఎలా స్టార్ట్ అయిందంటే, అంటే సందర్భం వచ్చింది కాబట్టి. క్రిస్మస్ అంటే యేసయ్యను మధ్యలో పెట్టి చేసేది పండుగ. అది క్రిస్మస్ పండుగ, యేసయ్య పుట్టినరోజు అని చెప్పేసి మనందరికీ సంతోషంగా ఉంటుంది కదా. మరి ఎక్స్మస్ అనేది ఎలా తీసుకొచ్చారంటే, ఈ సాతాను శక్తులు కలిగిన వాళ్ళందరూ ఒకసారి ఏం చేశారంటే వాళ్ళు కూడా క్రిస్మస్ చేయాలని, అంటే క్రిస్మస్ అనేది దీని అర్థం మార్చి చేసి ఎక్కువ మందిని అక్కడ లాగి ఇదే క్రిస్మస్ అనేసి తప్పుడుగా చేపించాలని చెప్పేసి ఏం చేస్తారంటే దాన్ని క్రిస్మస్ అని పెట్టి కాకుండా ఎక్స్మస్ అని పెట్టి. ఎక్స్ అంటే ఏంటి? దేనికి పెడతారు? నో అంటారు. ఇంటు మార్క్ దేనికి చెప్తారు? అది కాదు అని దీనికి. అప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ అని పెట్టి మాస్ అని పెట్టారు, ఎక్స్మాస్ అన్నారు. ఎక్స్మాస్ అంటే దానికి అర్థం ఏంటి? లేదు అని అర్థం. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ అంటే ఏంటి? ముందు యేసయ్య ఉన్నారు, క్రిస్మస్ అని పెట్టారు, అంతేనా? అక్కడ యేసయ్య ఉంటాడు ఆ పండుగల. మరి క్రిస్ట్ అని దీన్ని తీసి ఎక్స్ పెడితే అక్కడ అర్థం ఏంటి? క్రీస్తు లేదు, అయినా పండుగ ఉంది అని చెప్పేసి పిలిచి పండుగ చేసుకుని అలా స్టార్ట్ అయింది. ఈ రోజు ఉండే పండుగలన్నీ క్రిస్మస్ కాదు, ఎక్స్మస్. ఇప్పుడు నిజమైన దేవుని బిడ్డలు క్రిస్మస్ పండుగ చేసుకుంటారా, ఎక్స్మస్ పండుగ చేసుకుంటారా? క్రిస్మస్ ఏదో చేసుకోవాలి. ఈ రోజు లేదండి. ఈ రోజు క్రిస్మస్లు లేవు, ఎక్స్మస్లు జరుగుతుంది. అంటే క్రీస్తు లేని పండుగలు జరుగుతుంది. ఇప్పుడు అలా తేడా ఉండే మనుషులు మన లోపల ఉన్నా, మన కుటుంబంలో ఉన్నా, సంఘ సభ్యుల మధ్యలో ఉన్నా కానీ వాళ్ళందరినీ పట్టుకుని ఎలా క్రిస్మస్ చేయాలి, ఎలా చేసుకోవాలంటే మనం వాళ్ళతో చేసుకున్న ప్రవర్తన ఉంది కదా, అది చాలా ముఖ్యం. ఏంటి అది? చాలా చాలా ముఖ్యం. ఎలాగా అనేటప్పుడు ఆ వ్యక్తి వచ్చేటప్పుడే, ఒక కుటుంబం అనుకోండి, ఆ వ్యక్తి వచ్చేటప్పుడే మిగతా వాళ్ళందరికీ ఒక ఆలోచన ఉండాలి. ఏమని? ఓకే, ఈ వ్యక్తి వస్తాడు, కొంచెం అటు ఇటు మాట్లాడతాడు, తేడాగా మాట్లాడతాడు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆ వాతావరణం వచ్చేటప్పుడు ఆ వ్యక్తి అలా ప్రవర్తన చేసినా కానీ మనకి పెద్దగా అనిపించదు. అప్పుడు మనం ఏమంటాం, ఇంకా దానికి సంబంధించిన ప్రవర్తనలు ఎలా చేయాలో, బిహేవియర్ ఎలా చేయాలో దాంట్లో మనం ముందు జాగ్రత్త పడతాం కదా. ఇది మొదటిది. రెండవది వచ్చేసి అలాంటి వ్యక్తికి మిగతా వాళ్ళందరూ బైబిల్లా ఉండాలి. ఎలా ఉండాలి? బైబిల్ లాగా. అంటే వాళ్ళు చూసే పరిశుద్ధ గ్రంథం మనమే అయి ఉండాలి. ఒకవేళ వాళ్ళు
మనం చూసేటప్పుడు వాళ్ళలాగానే మనం చూస్తారు. వాళ్ళు తేడాలు కదా! ఆ తేడా మాడే వాళ్ళందరూ ఎలా చూస్తారు మనల్ని కూడా? వాళ్ళలాగే మనం చూస్తారు. మనం చూసేటప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలాగా ఉంటే తేడాలు చూడలేడు కదా! పరిశుద్ధ గ్రంథంలో తేడాలున్నాయా? బైబిల్‌లో తేడాలున్నాయా? లేదు గదా! ఇప్పుడు వాళ్ళకి బైబిలే మనమై ఉండాలి. అంటే అర్థం ఏంటి? వాక్యానుసారమైన జీవితం జీవిస్తుంటే వీళ్ళు ఆ తేడాతనం ఓసారి, రెండోసారి, మూడోసారి, 100 సార్లు, 200, 500, 1000 రాను రాను ఇక్కడ తేడా ఉండదు. పేషెన్స్ ఉంటది. అప్పుడు వాళ్ళు చూడలేరు. వాళ్ళలో మార్పులు రావడానికి అవకాశం మనం కల్పించిన వాళ్ళు అవుతాం. అందుకని మన కుటుంబ మధ్యలో లేకపోతే మన సంఘ మధ్యలో అలాంటి ఒక డైస్‌ఫంక్షనల్ ఫ్యామిలీ ఉన్నా గానీ, లేకపోతే డైస్‌ఫంక్షనల్ పర్సన్ ఉన్నా గానీ, ఒక వ్యక్తి అయినా గానీ, ఒక కుటుంబమైనా గానీ, మన ప్రవర్తన ఎలా ఉండాలి? మనం వాళ్ళకి బైబిల్‌గా ఉండాలి అనేది. పోనీ మనం వాళ్ళతో సాంగత్యం కట్ చేసుకోవచ్చు కదా! ఎందుకు చేయకూడదు? కట్ చేసుకునేది చాలా తేలిక కదా! చేసుకోవచ్చు కదా! ఇప్పుడు 100 మంది అనుకోండి. మన సంఘం ముందు 100 మంది ఉన్నారనుకోండి. ఒక వ్యక్తి తేడా పడితే 100 మంది చాలా కష్టపడి మన బిహేవియర్‌లన్నీ మార్చుకుని ఆ వ్యక్తిని మార్చేదానికన్నా ఆ వ్యక్తిని తీసేస్తే అది తేలిక కదా! తేలికనా కాదా? ఏదో నా మొహంలో ఏముందో మీరేం చెప్పట్లా. ఆ! తేలికనే కదా! మరి ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు? చేయొచ్చు కదా! చేయొచ్చా? చేయకూడదా? చేయొచ్చా? చేయొచ్చా? చేయకూడదా అని వాక్యం ఏం చెప్తుందో చూద్దామా? చూద్దామా? చూద్దాం. రోమా 12:18 ఏంటి? రోమా 12:18. రోమా 12:18 చదవండి. చిన్న వచనమే. శక్యమైతే సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఏం చెప్పింది ఆ వాక్యం? నాకు చెప్పాలి మీరు. చదివిన వాక్యం ఏం చెప్పింది? ఏంటి? అంటే దాని అర్థం ఏంటి? రాసింది పౌలు. పౌలు జ్ఞాని. ఆ? సఖ్యమైతే అని ఉందా? దాని అర్థం ఏంటి? వీలైతే అంతే, వేరే పెద్దగా మీరు ఆలోచించి. వీలైతే అంటే వీలు అవ్వకపోతే అది కూడా మాడాలి కదా! ఎందుకు అక్కడ పౌలు సఖ్యమైతే అనే మాట వాడాడు? వీలైతే అనే పదం ఎందుకు అక్కడ పెట్టాడంటే వీలైతేనే. వీలు అవ్వలేదంటే వీలైతే సమాధానం ఉండండి, వీలు కాలేదంటే కట్ చేసండి అన్నాడు ఆయన. అన్నాడా లేదా? అదే దానికి అర్థం. అదే అర్థం. అదే దానికి అర్థం. సఖ్యమైతే అంటే మీకు వీలైతే వాళ్ళతో సమానంగా ఉండండి, అంటే సమాధానంగా ఉండండి. మీకు వీలు కాలేదంటే వాళ్ళను కట్ చేసి పడేయండి అన్నాడు. అంటే ఒక లెవెల్ వరకు ఈ సహోదరుడు చూస్తున్నాడు. ఓ పరిశుద్ధ గ్రంథంలో ఇంత కఠినంగా ఉంటుందా అని సూపులు చూస్తున్నాడు నన్ను. ఉంటది. పౌలు అదే ఇచ్చాడు మనకు. మీకు వీలైనంత వరకు సమాధానంగా ఉండండి, మీకు వీలు కాలేదంటే కట్ చేసి పడేయండి అనేది. అంటే దాని అర్థం ఏంటంటే వీలు కాలేదంటే కట్ చేయండి అనే అర్థం. మరి ఇక్కడ చూస్తే బాగా అర్థం చేసుకోండి. అక్కడ ఏంటంటే వీలు కాలేదంటే మనకి చాలా తేలిక అని కట్ చేసేది కాదు అర్థం. అక్కడ వీలు పడలేదు. పౌలు ఏం చెప్తున్నాడు? కట్ చేసేయండి అన్నాడు. మరి ఇక్కడ అర్థం ఏంటంటే వీలు పడలేదు అనేటప్పుడు కట్ చేసేయండి అని, మీకు కట్ చేసేది తేలికగా ఉంది అని ఆయన చెప్పలా. వేరే దారి లేదు కదా, అందుకని కట్ చేయండి అంటున్నాడు ఆయన. అంటే అక్కడ అవసరం పడింది కట్ చేయడం అనేది. రిలేషన్షిప్ను ఆ బంధుత్వం కట్ చేయది అక్కడ అవసరం పడింది. ఈజీ ఉందని కట్ చేయమనలా, అవసరం పడింది కాబట్టి కట్ చేయండి అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూద్దామా? ఇప్పుడు వాళ్ళతో పౌలు చెప్పేది మొత్తం రిలేషన్షిప్ టైస్ అన్ని ముడులను కట్ చేసుకోండి. వాళ్ళ సాంగత్యమే వద్దు, మీకు కట్ చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. మరి అదే పౌలు ఇంకో చోట్ల ఏం చెప్తున్నాడంటే ఎలాంటి టైం వరకు మనం చూసి కట్ చేయాలి కదా. ఇప్పుడు ఓ వ్యక్తి వస్తాడు, ఏదో చెప్పండి వెంటనే కట్ చేస్తామా? లేదు కదా. ఏ సమయంలో, ఎంత సమయంలో వరకు వదిలి ఆ తర్వాత ఆ రిలేషన్షిప్ని కట్ చేయాలి అని చెప్తున్నాడంటే అపోస్తలుల కార్యములు 18:6 చెప్పాడు.
అపోస్తుల కార్యములు యాక్ట్స్ 18:6. అపోస్తుల కార్యములు 18:6లో. మైక్ తీసుకుని చదవండి ఆన్ చేసి త్వరగా. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి. చాలు. ఆమేన్. ఈ సంఘటన మీకు తెలుసు ఏంటంటే, యూదులకు, ఇశ్రాయేల్ జనం ఉన్నారు కదా, యూదులకు పౌలు భక్తుడు సువార్త చెప్పాడు. సువార్త చెప్తే మైక్ తీసుకోండి. సువార్త చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఎదురాడేరు అని ఉంది. చదవండి 18:6. వారు ఎదురాడి దూషించినప్పుడు, వారు ఎదురాడి దూషించినప్పుడు పౌలు సువార్త చెప్పేటప్పుడు ఓర్చుకున్నాడు. సహనంతో ఓర్చుకుని నా జనులు వీళ్ళు నిజమైన దేవుని ఎరగాలని చెప్పేసి యూదులకు, ఇశ్రాయేల్ జనముకు సువార్త చెప్తుంటే వాళ్ళు ఏం చేశారంట, ఎదురాడి దూషించినప్పుడు అంటే చెప్పని విన్నారు, ఇంకా ఆర్గ్యుమెంట్ చేశారు, వాదించారు. దాని ఎన్ని సమాధానం చెప్పినా కానీ అంతవరకు తట్టుకునే పౌలు ఎప్పుడు తట్టుకోలేదంటే ఎదురాడేటప్పుడు తట్టుకున్నాడు, మరి దూషించేటప్పుడు తట్టుకోలేదు. దూషించింది అదే లిమిట్. ఆ దూషణకు రాగానే ఏం చెప్పాడు, మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు అని చెప్పేసి బట్టలు దులుపుకుని ఆయన వెళ్ళిపోయాడని ఎక్కడ ఉంది అంటే, మీ రిలేషన్షిప్లో కానీ, మీ కుటుంబంలో కానీ, లేదు మీ పక్కన కుటుంబంలో కానీ, తెలిసిన కుటుంబంలో కానీ, తెలిసిన కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే విశ్వాస కుటుంబంలో కానీ వాళ్ళు వాదాడి ఎదురాడే వరకు ఓకే, మరి వాళ్ళు దూషించేటప్పుడు ఆ దూషణ ఒకటి నోటి మాటతో ఉండొచ్చు, లేకపోతే చేతులతో ఉండొచ్చు, లేకపోతే పెద్ద గొడవల్లాగా వాళ్ళు చేయొచ్చు. ఆ లెవెల్కి వచ్చేటప్పుడు వాళ్ళను కట్ చేయండి. ఇది పౌలు చెప్తున్నాడు, వాక్యంలో ఉంది కదా. ఆ స్థాయికి వచ్చేటప్పుడు కట్ చేసేయండి అని చెప్తున్నాడు. మరి ఇక్కడ చూస్తే బాగా అర్థం చేసుకోండి, మనం క్రైస్తవ బిడ్డలు కదా, ఇప్పుడు ఈ స్థాయికి వస్తే ఓకే, మరి ఆ ఎదురాడి అని ఉంది కదా, ఆ లెవెల్నే ఉంటే మనం కట్ చేయగలమా? కట్ చేయలేము. దూషించే లెవెల్కి వస్తే మనం కట్ చేయొచ్చు, చేతులు కలిపే లెవెల్కి వస్తే మనం కట్ చేయమని వాక్యం చెప్తుంది. మరి దాని లోపల ఉంది ఇంకా ఎదురాడుతూనే ఉన్నారంటే మనం కట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మనం యేసయ్య బిడ్డలు. యేసయ్య బిడ్డలకు ఏముండాలి? సహోదరులు చెప్పినట్టుగా సహనం, ఓర్పు, మనం శాంతి సమాధానం మనం కలిగి ఉండాలి. వాళ్ళు కూడా మనతోనే ప్రయాణంలా తీసుకెళ్ళాలి. అందుకని అలాంటి వాళ్ళతో ఎలాంటి ప్రేమ మన కలిగి ఉండాలి అని చూస్తే అది మత్తేయు 5:43-44లో యేసయ్య చెప్పినారు. అలాంటి వాళ్ళతో ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి అని చూస్తే మత్తేయు 5:43-44 చదవండి. మైక్ తీసి ఆన్ చేసుకోండి, చదివేసి దాన్ని ఆఫ్ చేయండి. మత్తేయు 5:43-44. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని. చూడండి, పెద్ద సూత్రం ఉంది ఇక్కడ. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు విన్నారు అంటే ఇంతవరకు మీరు వినింది యేసయ్య చెప్తున్నాడు. ఇంతవరకు మీరు వినింది ఎవరిని ప్రేమించాలి? మీ పొరుగు వారిని ప్రేమించండి, మీ శత్రువును ఎదిరించండి అని మీరు మాట వినింటారు. చదవండి. నేను మీతో చెప్పుతున్నది ఏమనగా యేసయ్య ఇప్పుడు చెప్తున్నారు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలంట? దీని ముందు వాళ్ళు వినిందేంటి? పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువులను ఎదిరించాలి. మరి ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారు? మీ శత్రువులను ప్రేమించండి, ఇంకా మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. చాలు, వర్షం కురిపించుచున్నాడు అంటే దేవుడు అందరినీ సమాధానంగానే చూస్తున్నాడు. అందుకని మీరేం చేయాలంటే మీ శత్రువులను మీరు ప్రేమించండి. పొరుగు వారిని ప్రేమించమని చెప్పింటారు. ఇప్పుడు యేసయ్య చెప్తున్నారు, నేను చెప్తున్నాను మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఎందుకంటే దేవుడు అందరినీ శత్రువులైనా కానీ మీ పొరుగు వారిని కానీ సమానంగా దేవుడు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ శత్రువుల గురించి కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరి గురించి? మన కుటుంబం లోపల ఉండే మన సొంత వ్యక్తి గురించి కదా మాట్లాడుతున్నాము.
సొంత వ్యక్తి గురించే కదా మాట్లాడుతున్నాం. మరి దేవుడు అందరిని ఎలా చూస్తున్నాడు? సమానంగా. శత్రువునే సమానంగా చూసామనే వ్యక్తి మన కుటుంబంలో ఉండే వాళ్ళని ఎలా చూడాలి? మనలో ఒకటిగానే చూడాలి. అంతేనా? సమానంగా చూడాలి, మనలో ఒకటిగానే మనం చూడాలి. అందుకని అలా చూసేటప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, అది ఇక్కడ ముఖ్యం. మన కుటుంబంలో ఉన్నారు, కొంచెం తేడా పడ్డారు, లేకపోతే కుటుంబాలు ఉన్నాయి, ఒక కుటుంబం తేడా పడింది అంటే వాళ్ళు మనం ఎలా చూడాలి, ఎలా చూస్తే ఆ బంధుత్వం, ఆ రిలేషన్షిప్ సరిగ్గా వెళ్తుంది అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నారు. దేని గురించి చెప్తున్నారంటే, మనకు తెలుసు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక పోర్షన్ ఉంది, ఒక భాగం ఉంది. ఆ భాగం మనకు తెలుసు, ఒక ప్రేమ గురించి మాట్లాడుతుంది. ఏం ప్రేమ అది? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఒక మంచి సందేశం. ఇది నేను చెప్తాను, వినండి, బాగా లోతుగా వినండి. అగాపే ప్రేమ అనేది మామూలుగా ఇప్పుడు ప్రేమ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? మామూలుగా ప్రేమ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? అరే చెప్పండి, అందరిని ప్రేమించిన వాళ్ళే కదా. అదే ఏం గుర్తొస్తుంది గర్ల్ ఫ్రెండ్ అనగానే? ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో అమ్మాయి అనుకోండి, లేకపోతే అబ్బాయి అనుకోండి, సంబంధించిన పెళ్లి కూతురో పెళ్లి కొడుకో చూస్తారు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఉన్నాడు, పెళ్లి కూతురు చూడాలి. ఇప్పుడు పెళ్లి కూతురు చూస్తారనుకోండి, చూసేటప్పుడు ఈ అబ్బాయి కూడా వెళ్తాడు, తల్లిదండ్రులతో వెళ్ళి అమ్మాయిని చూస్తారు, సహజంగా చూస్తారు కదా. చూసేటప్పుడు చూసి వచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రులు అబ్బాయి దగ్గర అడుగుతారు, ఏమని? ఏంట్రా చూసావు కదా, ఏమంటారు? ఏంట్రా చూసావు కదా, ఎలా ఉంది అమ్మాయి అంటారు కదా. అమ్మాయిని చూసావు, ఎలా ఉంది అమ్మాయి అంటే ఈ అబ్బాయి ఏం చెప్తాడు తెలుసా? నాకైతే ఆ ఫీలింగ్ రాలేదు అంటాడు. ఏమంటాడు? అమ్మాయిని చూశాడు, అమ్మాయిని చూసి నచ్చలేదని చెప్పాలి, లేకపోతే నచ్చిందని చెప్పాలి. నచ్చలేదని చెప్పడానికి వాడే పదం ఏంటి? నాకైతే ఆ ఫీలింగ్ రాలేదు. అంటే ఫీలింగ్ రాలేదంటే అర్థం ఏంటంటే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ నాకు రాలేదు అని, అదే ఫీలింగ్ రాలేదన్నమాట. అర్థమైందా? అంటే ఇక్కడ ఇప్పుడు తేడా ఇంకో వాతావరణం చెప్తా. అదే అబ్బాయి ఇంకో అమ్మాయిని చూశాడు, సరేనా? తల్లిదండ్రులు అందరూ వెళ్ళారు, చూసి వచ్చేసి మరి ఇప్పుడు ఇంటికి బ్యాక్ టు పెవిలియన్ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత అదే ప్రశ్న, ఏంట్రా? వీళ్ళకు కూడా నచ్చిందనమాట. తల్లిదండ్రులుగా అన్ని అమ్మాయిలు నచ్చుతారు తెలుసా మీకు? అబ్బాయిలకు పెళ్లి చేసి పెట్టాలంటే తల్లిదండ్రులుగా అన్ని అమ్మాయిలు నచ్చుతారు. అప్పుడు ఈ అమ్మాయి కూడా నచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులు, ఏంట్రా ఈ అమ్మాయిని చూసావు కదా అంటే వీళ్ళ లోపల సంతోషం కదా, దాన్ని కొంచెం మరుగు చేసుకుని మాట్లాడతారు. ఈ అమ్మాయి ఎలా ఉంది అని కొంచెం అధికారంగా మాట్లాడతారు. అప్పుడు ఈ అబ్బాయికి నిజంగా నచ్చింది అనుకోండి, నాకు కూడా ఓకే మమ్మీ, నాకు కూడా ఓకే డాడీ, నాకు కూడా ఆ ఫీలింగ్ వచ్చింది అంటాడు. అంటే అక్కడ ఆ ఫీలింగ్ అనేది ఏంటి అంటే నచ్చడం, ప్రేమ అక్కడ పుట్టింది. ముందు చూసిన అమ్మాయి పైన ప్రేమ పుట్టలేదు, రెండోది చూసిన అమ్మాయి పైన ప్రేమ పుట్టింది. ఏం ప్రేమ అంటే, పెళ్లి చేసుకుంది, ఇది సూటబుల్ నాకు అని అక్కడ ప్రేమించడం మొదలుపెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఆ ప్రేమకు ఈ అబ్బాయి ఇచ్చిన పేరు ఫీలింగా కాదా? ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? ఫీలింగేనా? ఎంతమంది అనుభవం ఉంది? ప్రేమ అంటే ఫీలింగే కదా, అవునా కాదా? ఫీలింగ్ లేకపోతే ప్రేమ ఎలాగని వస్తుంది? రాదు కదా, రాదు. ప్రేమ అనేది ప్రేమ అంటే ఫీలింగ్, అంతేనా? దాని తప్పితే ఎవరేం లేదు కదా. మరి ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 8వ వచనం వరకు పౌలు భక్తుడు ఒక విషయం చెప్తున్నాడు. ప్రేమ గురించే మాట్లాడుతున్నారు. ఏమని చూద్దామా? చదవండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు,
అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును. అన్నిటిని నమ్మును. అన్నిటిని నిరీక్షించును. అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను. చాలు. ఇప్పుడు ప్రేమ గురించి ఇక్కడ ఏం చెప్పబడింది? ఎంత బాగా చెప్పబడింది కదా, చెప్పబడిందా లేదా? మరి ఇక్కడ వాడబడిన ప్రేమ అనే తెలుగు పదం ఉందే, దాని ఇంగ్లీష్ లో ఏమంటారు? లవ్ అంటారు. ఇక్కడ ఈ ఇంగ్లీష్ లో వాడబడిన లవ్ అనే పదానికి గ్రీక్ పదం వచ్చేసి అగాపే. ఏ పదం? అగాపే. అగాపేకు ఇవ్వబడిన అర్థం వచ్చేసి ఫీలింగ్ కాదు. ఏంటి? అగాపేకు ఇవ్వబడిన పదం వచ్చేసి గ్రీక పదంలో వచ్చిన మీనింగ్ ఏంటి? ఫీలింగ్ కాదు. లవ్ ఈస్ నాట్ అ ఫీలింగ్. అగాపే లవ్ ఈస్ నాట్ అ ఫీలింగ్. అర్థమైందా? ఒకవేళ అది ఫీలింగ్ అయ్యింటే తండ్రి అయిన దేవుడు యేసయ్యని పంపించేవారు కాదు. దాని ఏమర్థం? తండ్రి అయిన దేవుడు ఫీలింగ్ తో పంపించని అనుకున్నారా మీరు? తండ్రి అయిన దేవుడు సృష్టిని కాపాడుకోవడానికి యేసయ్యను ఆయన ఫీలింగ్ కలిగి పంపించాడా? అలాగైతే తండ్రి అయిన దేవునికి ఫీలింగ్ లేదా? ఆయన ఫీలింగ్ అయితే ఉంది. మరి యేసయ్యను పంపించింది ఫీలింగ్ కొలది కాదు. చెప్తాను ఇప్పుడు, మీకు బాగా అర్థం చేసుకోండి. మేము ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ అగాపే ప్రేమ ఉంది కదా, ఈ అగాపే ప్రేమను బయలు పెట్టాలి అంటే బాగా అర్థం చేసుకోండి. అగాపే ప్రేమను బయలు పెట్టాలంటే అది బయలు పెట్టేటప్పుడు ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రెండోసారి అబ్బాయి వెళ్ళి అమ్మాయిని వెలుగుతూ చూశాడు కదా, అప్పుడు ఈ అబ్బాయి గుండెలో ఈ బటర్ఫ్లై పరిగెట్టి ఉంటుందా లేదా? బటర్ఫ్లై తెలుగు ఏం చెప్తారు? సీతాకోక చిలుక. అంటే ఈ అబ్బాయి వెళ్ళి అమ్మాయిని చూసేటప్పుడు గుండె మొత్తానికి ఎన్ని సీతాకోక చిలుకలు ఉన్నాయో మనకు తెలియదు. అన్ని ఎగురుతూనే ఉంటది. అక్కడ మాత్రం ఎగురదు, వాడు చూసే తరంలో అన్ని ఎగురుతుంటాయి. తెలుసా మీకు? కళ్ళు ఎక్కడ చూసినా అన్ని చోట్ల సీతాకోక చిలుక ఎగురుతూనే ఉంటది. మరి అబ్బాయిలు అనుకున్నారు అబ్బాయిలే దొరికారు. అమ్మాయిలు కూడా అదే. అమ్మాయిలు అబ్బాయి చూసి నచ్చినా కానీ అంతే, ఆ సీతాకోక చిలుకలు ఎగురుతూనే ఉంటాయన్నమాట. మరి ఇక్కడ అగాపే లవ్లా యేసయ్య ఏం చెప్తున్నారు? దేవుడు ఏం చెప్తున్నారంటే, ఎవరికన్నా మీరు మంచిది చేస్తే మీకు సీతాకోక చిలుకలు ఎగరదు అంటే దానికి అర్థం ఏంటి? ఫీలింగ్ లేవు అని అర్థం. ఫీలింగ్ లేవు అని. నేను ఇంకో భావం వేస్తా, మీకు ఎంతమంది అర్థం అవుతుందో ఏమో. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసయ్యను పంపించడానికి మీ పైన ఇష్టపడి పంపించడా? ఏంటి? తండ్రిని దేవుడు సృష్టిని కాపాడుకోవడానికి యేసయ్యను పంపించాడు కదా, యేసయ్యను పంపించింది మీ పైన ఇష్టపడి పంపించలా, మీ పైన ప్రేమ పైన పంపించాడు. ఇప్పుడు మీకు అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అదేంటి? ప్రేమ ఉంటే అక్కడ ఇష్టం ఉండాలి కదా, ఇష్టం లేకుంటే ప్రేమ ఉంటుందా? ఉండదు. మరి తండ్రి అయిన దేవుడు యేసయ్యను పంపించేటప్పుడు మిమ్మల్ని ఇష్టపడి పంపించట్లా, మిమ్మల్ని ప్రేమించి పంపించాడు. అంటే దానికి అర్థం ఏంటి? ప్రేమించాలంటే ఇష్టం అనే ఫీలింగ్ ఉండాల్సిన అవసరం లేవు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను సంఘ సభ్యులుగా మిమ్మల్ని అందరినీ ప్రేమించాలంటే మీ పైన ఇష్టపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది అర్థమైందో ఏమో. అర్థమైందా? అర్థమైనట్టు ఉందా? అర్థమైందా? అది అగాపే ప్రేమలో ఏమి లేదు, ఫీలింగ్స్ లేవు. ఫీలింగ్స్ అంటే తెలుగులో అనుభూతి అంటారు. కరెక్టా? తెలుగులో ఏమంటారు? అనుభూతి అంటారు. ఇప్పుడు అగాపే ప్రేమలో అనుభూతి లేవు, ఫీలింగ్స్ లేవు. మరి ఏముంది? ప్రేమ ఉంది. మిమ్మల్ని ప్రేమించాలంటే మిమ్మల్ని నేను ఇష్టపడాల్సిన అవసరం లేదు. అంటే నా దగ్గర ధనం ఉంది, నేను లేని వాళ్ళకి ఇచ్చేటప్పుడు నా లోపల ఆనందం ఉండాల్సిన అవసరం లేదు. ఆనందం అనేది ఫీలింగ్. మరి నేను నా దగ్గర ఉండే సంపద లేని వాళ్ళకి నేను ఇస్తున్నానంటే అది వాళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టి, నాలో అగాపే ప్రేమ ఉంది కాబట్టి ఫీలింగ్ లేకపోయినా వాళ్ళని నేనేం చేస్తున్నా? ఇస్తున్నాను. అర్థమైందా మీకు?
అలాగే ఇప్పుడు నాకు చాలా నచ్చిన వాళ్ళు, నేను ప్రేమించిన వాళ్ళు, చాలా నచ్చిన వాళ్ళు మీకైనా కానీ వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఒకటి వేరే ఊరు వెళ్తున్నారు, లేకపోతే వేరే దేశం వెళ్తున్నారు, లేకపోతే ఈ లోకమే వదిలిపెట్టి వెళ్తున్నారు. నాకు లోపల ఏమి కాదు, నాకు ప్రేమ అయితే ఉంది కానీ నా లోపల బాధలు లేవు. అది అగాపే ప్రేమ. బాధలు ఉంటే ఈ లోక ప్రేమ, నాకు బాధలు లేకపోతే అది దేవుని ప్రేమ. అగాపే ప్రేమ యేసయ్య ప్రేమ. ఎవరిది? యేసయ్య ప్రేమ. అదే ఇక్కడ చెప్పబడింది. ఇది ఎందుకు మనం ఇంత గట్టిగా మాట్లాడుతున్నామంటే, మన కుటుంబం లోపల ఒక వ్యక్తి తేడా కలిగి ఉంటే మనం చూపించాల్సింది ఫీలింగ్ కాదు, ఏంటి? ప్రేమ. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ, అగాపే ప్రేమ మనం చూపించాల్సింది. అది చూపించేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇది విడిపోయిన దూరం వచ్చేసి తక్కువ అవుతుంది, దగ్గర పడతారు. అది చాలా చాలా ముఖ్యం. అది ఎలా చేయాలి అనేటప్పుడు బాగా ఆలోచన చేయండి. ఎప్పుడైతే అగాపే ప్రేమ ఒక ఫీలింగ్ కాదో అప్పుడు మనం వాళ్ళతో చేయాల్సింది మన ప్రవర్తనను మార్చుకోవాలి, అంతే. మనం ఏం చేయాలి? వాళ్ళతో మనం బిహేవ్ చేసేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు ఆ ప్రవర్తన, ఆ విషయంలో మనం మార్చుకుంటే అది పని వస్తుంది. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, దీని ఇంగ్లీష్ లో ప్రాక్సిస్ ప్రిన్సిపల్ అంటారు. ఏమంటారు? ప్రాక్సిస్ ప్రిన్సిపల్. దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏ వ్యక్తి కొంచెం తేడా పడడో, అది మన కుటుంబంలో అవ్వచ్చు, పక్కన కుటుంబంలో అవ్వచ్చు, మన దగ్గర ఉండే వాళ్ళు అవ్వచ్చు, అది తేడా పడిన వాళ్ళతో మనం ఎలా ప్రవర్తన చేయాలంటే, ఇక్కడ ఫీలింగ్ కాదు, ఫీలింగ్ ని పక్కన పెట్టేసి ఈ ప్రవర్తనలు మార్చుకునేటప్పుడు కొంత సమయం అవ్వేటప్పుడు, సంవత్సరం, 2 సంవత్సరం, 5, 10 సంవత్సరంలో అయ్యేటప్పుడు ఈ ప్రవర్తన ఎప్పుడైతే మనం మార్చడం స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఇప్పుడు ఈ ప్రవర్తనే వాళ్ళని చూడగానే అలవాటు అవుతుంది. అదేనా? అలవాటు అవుతుందా అవదా? ఇప్పుడు మొదలు పెట్టామో ఓ సంవత్సరం, 5 సంవత్సరాల ఈ మనం ఎలా బిహేవ్ చేసామో ఈ ప్రవర్తన వాళ్ళు చూడగానే మనకి ఇది అలవాటు అయిపోతుంది. ఇది అలవాటు అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా ఫీలింగ్ పోతుంది. యేసయ్య ప్రేమ, అగాపే ప్రేమ మనం చూపించగలము. అప్పుడు మనం దగ్గర చేర్చుకుంటాం. దీని అన్నిటి ప్రాబ్లం ఏంటి అని చూస్తే బాగా అర్థం చేసుకోండి. అన్నిటి ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే, ఓ ఉదాహరణ, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏదైతే తేడా పడ్డాడో వాళ్ళు చిన్న నుంచి తేడా పడింటారా, ఒక 30 సంవత్సరాలు అయిన తర్వాత దాని తర్వాత తేడా పడతారా? చిన్న నుంచే వచ్చి ఉండాలి. చిన్న నుంచి ఆ అలవాటు పడిన వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాళ్ళు చిన్న నుంచి అలవాటు పడిన వాళ్ళు. ఈ రోజు చిన్నపిల్లలు చూడండి, ఓ 10 మంది ఆడుకుంటే ఒకరు తేడా కనిపిస్తాడు. 10 మంది ఆడుకుంటారు, ఒకరో ఇద్దరు తేడా కనిపిస్తారు. ఎందుకని? వాళ్ళ పుట్టుగా వాతావరణం అలాగుంది. ఇప్పుడు వాళ్ళు అలా వదిలేస్తే ఏమవుతుంది? చిన్నని తప్పు ఎదిగారు కదా, అలాగొచ్చి పెద్దవాళ్ళు కూడా అలాగే అవుతారు. వాళ్ళలో ఉండే లోపం చెప్తాను వినండి. వాళ్ళలో ఉండే లోపం అంటే మెంటల్ డిసెబిలిటీ అంటారు. ఏమంటారు? మెంటల్ డిసెబిలిటీ. అంటే తప్పు కాదు, వాళ్ళ దగ్గర తప్పు లేదు. మరి వాళ్ళు పెరిగి వచ్చిన వాతావరణం అలాగే వచ్చారు కాబట్టి, వాళ్ళు దానికే అలవాటు పడ్డారు కాబట్టి, ఒక 10 మందిలో వాళ్ళు వచ్చేటప్పుడు 9 మంది ఒకలాగున్నారు, వీళ్ళు కొంచెం తేడాగా అనిపిస్తారు. చిన్న నుంచి ఆ ప్రాబ్లం వాళ్ళకే తెలియకుండా వాళ్ళు అలా వస్తుంటారు. పెద్ద అయిన తర్వాత కూడా ఎందుకంటే చిన్నల సరేవలసిన తేడా సరి కాలేదు కాబట్టి, చిన్నల వాళ్ళకి ఎవరో యేసయ్య ప్రేమ చూపించుంటే, అగాపే ప్రేమ చూపించుంటే, ఫీలింగ్ లేని ప్రేమ చూపించుంటే వాళ్ళు చిన్నల సరయ్యే వాళ్ళు. అది చూపించడానికి అది అవకాశం లేక వాళ్ళు అగా పెరిగి వచ్చారు. పెద్దలైన తర్వాత కూడా అలాగే ఉన్నారు. అర్థమైందా? అది మనం గుర్తించాలి. అలాంటి వారు వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, మనకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, మనం తక్కువ చేసుకోవాలి. అలాగే వాళ్ళతో వ్యక్తిగతంగా మనం మాట్లాడే ఆ సమయం తక్కువ చేసుకోవాలి. అది పెరిగేటప్పుడు ఇంకా వాళ్ళు రెచ్చిపోతారన్నమాట. మనల్ని వాళ్ళు చూసేటప్పుడు బైబిల్ లాగా చూడాలి. యేసయ్యను మనలో వాళ్ళు చూసేటప్పుడు దాంట్లో మార్పులు వస్తుంది. మరి వీళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఒకటండి. ఇప్పుడు అన్ని చుట్టి మాట్లాడాం కదా, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వస్తే ఒకటి ఏంటి అని చూసేటప్పుడు వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారు? చిన్న నుంచి అలా తయారయ్యారు, ఇప్పుడు పెరిగిన తర్వాత కూడా వాళ్ళు అలా ఎందుకు ఉన్నారు? ఇవన్నీ దేనికోసం మాట్లాడుతున్నాం తెలుసా? ఇద్దరు కలవలేకపోతున్నారు, దీన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. అంతేనా? వాక్యం చెప్పిందన్నీ ఇద్దరు ఎందుకు కలవలేకపోతున్నారు అని చూస్తే ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఏదైతే సరి అని అనుకుని చేస్తారో అది సరి కాదు. ఏంటి?
వాళ్ళు ఏదైతే ఇదే సరి అని అనుకుని ఒక పని చేస్తున్నారో అది సరి కాదు అనేటప్పుడు ఎలా ఉంటది? దీనే ఇంగ్లీష్ లో ఏం చెప్తారంటే డిస్టార్టెడ్ వ్యూ ఆఫ్ రియాలిటీ అంటాడు. ఏమంటారు? డిస్టార్టెడ్ వ్యూ ఆఫ్ రియాలిటీ. నిజముకు వ్యతిరేకమైన ఒక అర్థం కల్పించుకుని వాళ్ళు అదే నిజం అనుకుని వాళ్ళు చేస్తున్నారు. 9 మందికి అది ఏమవుతుంది? ఇది నిజం కాదు కదా. మరి వీళ్ళకు కూడా అది నిజమే అనిపిస్తుంది. 9 మందికి నిజం కాదని అనిపిస్తుంది. ఈ ఒక వ్యక్తి మాత్రం నిజమని అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న నుంచే నిజానికి వ్యతిరేకంగానే ఆ వ్యక్తి పెరిగి వచ్చాడు. ఈరోజు ఆ వ్యక్తికి నిజమని అనిపించింది. ఈ 9 మందికి సమాజంలో నిజమని అనిపించట్లా. దీనే మెంటల్ డిసెబిలిటీ అని చెప్తారు. అంటే ఇంకో రంగా చెప్పాలంటే మెంటలీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పొచ్చు. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గర అది ఉందని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే 30-40 సంవత్సరాల నుంచి అలాగే పెరిగి వచ్చిన వాళ్ళు ఈ రోజు మార్చుకుంటారా? మార్చుకోరు. మరి అలాంటి వాళ్ళు మార్చుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళతో ప్రయాణం చేసే 9 మంది ఉన్నారే, వీళ్ళు ఎలా ఉండాలి? వీళ్ళు పరిశుద్ధ గ్రంథంను చూపించాలి, యేసయ్యను చూపించాలి. అప్పుడు యేసయ్య పనిచేస్తాడు. 9 మంది రూపంలో యేసయ్య పనిచేసేటప్పుడు 9 మంది దగ్గర నిలబడి యేసయ్య పనిచేసేటప్పుడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి మారుతాడు. దేవుని ప్రణాళికలో మార్పు ఉందంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మారుతాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చెప్పబడింది మత్తయి 6:22-23 2 వచనాలు చదవండి, మీకు తేటగా ఉంటది. మత్తయి 6:22-23 2 వచనాలు చదవండి. చాలా చక్కటి వచనములు, ఇది అర్థం చేసుకోండి. మత్తయి 6:22-23. నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. మత్తయి 6:22 కదా? అవును. మత్తయి 6:22 మైక్ తీసుకోవాలి. చదవండి మైక్ తీసుకుని చదవండి. దేహమునకు దీపము కన్నే. వినేవాళ్ళు బాగా చక్కగా వినండి. బైబిల్ చేతులు ఉండే వాళ్ళందరూ బైబిల్ చూడండి. చాలా మంచి 2 వచనములు నేను దీన్ని చెప్పి ముగిస్తా. చెప్పండి. దేహమునకు దీపము కన్నే గనుక మీ కన్ను తేటగా ఉండిన ఎడల మీ దేహమంతయు వెలుగుమై ఉండును. ఇంకా నీ కన్ను చెడుదనైతే నీ దేహమంతయు చీకటమై ఉండును. చీకటి అయి ఉండేను. నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల చీకటి అయి, ఇక్కడ చూడండి, ఇది అర్థం చేసుకోండి. నీలో ఉండే వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మీకు అర్థం కాలేదని నాకు తెలుసు. అర్థమైందా? అర్థమైనట్టుగా ఉంటది. అర్థమలేదు, నేను చెప్తాను మీకు. నేను ఉన్నాను కదా, దేవుడు నాకు ఇచ్చాడు కదా, మాట్లాడతాం, ఏం పర్లేదు. ఇప్పుడు మన శరీరంలో ఇది బాగా అర్థం చేసుకోండి. మన శరీరంలో కళ్ళు ఉంది. కళ్ళు దేనికోసం అంటే మన చూసే విధానము. కళ్ళు దేనికి? మన చూసే విధానము. తర్వాత మన దేహంలో శరీరం ఉంది కదా, ఈ శరీరం వచ్చేసి మన మెదడును చూపించేది. శరీరం దేని చూపిస్తుంది? మెదడును. ఇప్పుడు చూడండి, ఈ చెయ్యి తీసి ఇలాగా మనం ఏమన్నా కొట్టబోతుంటే దీని ముందు మన శరీరంలో ఒకటి జరిగి ఉంటది. ఏం జరిగి ఉంటది? మన మెదడు, మన బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ కు ఆ ఇన్ఫర్మేషన్ ఉండి ఆ బ్రెయినే చెయ్యి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చెయ్యెత్తు కొట్టు అని చెప్పేసి బ్రెయినే ఇవ్వాలి. ఇది ఇలా రాముందు అక్కడ. ఇప్పుడు ఒక ప్రేమ చూస్తున్నామంటే ముందు అక్కడ మెదడులో పని జరగాలి. ప్రేమగా చూడనే కమాండ్ ఇక్కడ పాస్ అవ్వాలి. అర్థమైందా? అందుకని ఇక్కడ శరీరం అనేది మన మెదడును చూపిస్తుంది. తర్వాత ఇక్కడ నిజం అనేది వెలుగై ఉండింది. ఇక్కడ అదే చెప్పింది, నిజమని ఉంది కదా, అది వెలుగును చెప్పింది. ఇక్కడ చీకటి అని చెప్పబడింది కదా, అది తప్పుడు విషయంలోను తప్పుడు దారులను చూపించేది. ఇప్పుడు దీన్ని మనం ఈ వచనంలో పెట్టి మనం చూస్తే, ఇప్పుడు చదివి 2 వచనములు ఉన్నాయి కదా, ఇప్పుడు మన ఈ డెఫినిషన్ తో 2 వచనములు చూస్తే మనకు బాగుంటది. ఇప్పుడు నేను చదివి మీకు చెప్తా, చూడండి. వెన్ యువర్ పర్స్పెక్టివ్ ఈస్ గుడ్ అంటే మీరు చూస్తున్న ఈ కళ్ళు సరిగ్గా చూస్తే,
అంటే చూడాల్సిన ఉద్దేశం ప్రకారం చూస్తే యువర్ హోల్ మైండ్, మీ మెదడు ఉంది కదా, అంటే శరీరం ఎలా ఉంటుందంటే అది దేని వల్ల నింపబడుతుందంటే నిజం అనే వెలుగుతో నింపబడుతుంది. అంటే ఇక్కడ చూడండి, కళ్ళు చూసే విధానం, మీ కళ్ళు సరిగ్గా ఉండేదైతే, అదే చెప్పింది వచనంలో, మీ కళ్ళు సరిగ్గా చూస్తే మీరు నిజం, దేవుని నిజం అనే వెలుగుతో మీరు నింపబడతారు. మీ శరీరం దేవుని యొక్క నిజంతో మీరు నింపబడతారు. మరి మీ కళ్ళు చెడ్డదైతే, అంటే మీరు చూసే విధానం చెడ్డదైతే, మీ మెదడు చీకటితో, మీ బ్రెయిన్, మీ శరీరం చీకటితో నింపబడతాయి. ఇప్పుడు ఇలా ఉండుకుని మీరు ఏమన్నా చూస్తే, బాగా అర్థం చేసుకోండి, ఇలా ఉండుకుని మీరు ఏమన్నా చూస్తే మీరు ఏం చేస్తారు? నిజం అనేది మీరు చీకటి కళ్ళతో చూస్తే మీకు అబద్ధం అనిపిస్తుంది, మరి యాక్చువల్గా అది నిజం. ఇప్పుడు యాక్చువల్గా నిజం అనేది మీరు అబద్ధ కళ్ళతో, మీరు చెడ్డ ప్రవర్తనతో మీరు చూసే విధానం సరిగ్గా లేకుండా మీరు చూస్తే, నిజం అనేది మీకు అబద్ధంగా కనిపిస్తే, మీలో ఉండే చీకటి ఎంత గొప్ప చీకటో అది మీరే అర్థం చేసుకోండి అంటున్నాడు దేవుడు. అదే దీని ముందు మనం మాట్లాడింది. ఒక వ్యక్తి డిస్టార్టెడ్ వ్యూ ఆఫ్ రియాలిటీ అంటాం కదా, నిజముకు వ్యతిరేకమైన ఒక భావం కలిగే ఆ వ్యక్తి ఉంటే చూసేదన్నీ తప్పుడునే కనిపిస్తుంది. మరి చీకటి ఎవరిలో ఉంది? చూసే వ్యక్తిలో ఉంది, చూసే కళ్ళులో ఉంది, అంతేనా? ఇప్పుడు అలాంటి వ్యక్తి మన కుటుంబంలో లేదు, మన సంఘంలో లేదు, మన సమాజంలో అలాంటి ఓ కుటుంబం కానీ ఓ వ్యక్తి కానీ ఉండేటప్పుడు వాళ్ళతో మనం ఉండాల్సింది ఏంటి, మనం ఎలా ప్రవర్తన చేయాలి అనేటప్పుడు అది, అందుకే మనం మాట్లాడేమో యేసయ్య చూపించిన అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమకు ఏమీ లేదు, ఫీలింగ్స్ లేవు, భావోద్వేగంలో ఏం పని రాదు. అగాపే లవ్లో భావోద్వేగంలో ఏం పని రాదు. ఇప్పుడు కరెక్ట్ ఒకటి చెప్తాను, మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పాలి, నా బాధ్యత కాబట్టి. మీలో చాలా మంది నాకు నచ్చరు. ఏంటి ఏమన్నాను ఇప్పుడు? విన్నారా కరెక్ట్గా? మరి మీకు ఎవరికి కోపం రాలేదు? ఏంటి ఇన్ని సంఘంలో ఇప్పుడు మేము ఈ సంఘం వస్తే ఇలా మాట్లాడతావా అనరా? మీలో చాలా మంది నాకు నచ్చరు. దానికి ఏం అర్థం కాదంటే మిమ్మల్ని నేను ప్రేమించలేదని అర్థం కాదు. ఎందుకంటే అన్ని ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఏంటి? యేసయ్య ప్రేమ, అది అగాపే ప్రేమ. ఇప్పుడు నేను ఆ ప్రేమ కలిగి ఉండకుండా నాకు నచ్చిన వాళ్ళు నాకు నచ్చని వాళ్ళు అని నేను వెళితే యేసయ్య ఇచ్చిన ఆజ్ఞను నేను పూర్తి చేయలేను. చేయగలనా? చేయలేను. అప్పుడు ఒక బోధకుడు, ఉదాహరణ కోసం చెప్తున్నా, ఒక బోధకుడిగా ఓ ఉపదేశకుడుగా నేనే యేసయ్య ఇచ్చిన ప్రేమను, అగాపే ప్రేమనే నేను చూపించాలి అని పూనుకునేటప్పుడు, ఈ ప్రేమ ఇచ్చిన గొప్ప దేవుడు ఎలాంటి దేవుడు ఉండాలండి? ఆలోచన చేయండి. అగాపే ప్రేమ అంటే ఆయనే. అగాపే ప్రేమ పుట్టిన స్థలమే ఆయనలోనే, అక్కడి నుంచే వచ్చింది అన్ని. ఇప్పుడు అలాంటి ప్రేమ కలిగి ఉంటే ఇద్దరు ఒకటవడం కష్టమా? ఇప్పుడు ఆలోచన చేయండి, ఇప్పుడు ముగింపుకు వచ్చాం, ఆలోచన చేయండి. ఒక ఇద్దరు కలవాలంటే మధ్యలో అప్పుడప్పుడు ఫీలింగ్లు పెట్టుకుంటే కలుస్తారా? ఎప్పుడు ప్రయాణంలో కొనసాగుతారా? లేదు, ఆ భావోద్వేగాలు అన్ని తీసేసి, ఆ ఫీలింగ్స్ అన్ని తీసేసి అగాపే లవ్ ను మధ్యలో తీసుకొస్తే ఆ ప్రయాణం కొనసాగుతుందా? మీరే ఆలోచన చేయండి, మీరే సమాధానం చెప్పండి. ఏముండాలి? ఫీలింగ్స్ పెట్టుకునే ప్రేమ చూపించాలా? లేదు, ఫీలింగ్స్ ని తీసేసి యేసయ్య ప్రేమ, అగాపే ప్రేమ, ఆ ప్రేమను మాత్రం చూపిస్తే ఒక ఇద్దరు కలిసి అలా కొనసాగలరా? ఏది శాశ్వతం? అగాపే. యేసయ్య ప్రేమను ముందు పెట్టి చూపిస్తే అక్కడ ఫీలింగ్స్ అవసరం లేదు. ఎవరైనా ఫీలింగ్స్ ముఖ్యత్వం, ఫీలింగ్స్ ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను వాళ్ళు ప్రేమించలేదు అంటే వాళ్ళకి ఆ ప్రేమ వాళ్ళకి అర్థం కాలేదు. అది అర్థమయ్యేట్టుగా నడుచుకునేది మన ప్రవర్తనలో ఉంది. అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఒక వచనంలో ఉంది. ఏ వచనం అది? 3 ఉంటది. ఆ 3లో ఒకటే గొప్ప దిన్స్ ఉంటది. ఏంటది? ఫెయిత్, హోప్ అండ్ లవ్. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లో గొప్పది ఏ ప్రేమ? ఫీలింగ్స్ తో కలిగిన ప్రేమ, అగాపే ప్రేమ, యేసయ్య ప్రేమ, అదే గొప్పది. అర్థమైందా? పౌలు చెప్పింది అదే. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, మూడిట్లో గొప్పది అగాపే ప్రేమ.
యేసయ్య ప్రేమ. అలాంటి ప్రేమ మనం కలిగి ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు కాదు 200 మంది అయినా కానీ ఏం చేయొచ్చు, ఫీలింగ్స్ మధ్యలో తీసుకురాలేదనేటప్పుడు ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, యేసయ్య ప్రేమ, అదే అగాపే ప్రేమ. అలాంటి ప్రేమ మన కలిగి మన కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో అలాంటి ప్రేమను మనం ఏం చేద్దాం, మనం ప్రమోట్ చేద్దాం. అలాంటి ప్రేమను మనం అందరికీ చూపిస్తాం. మత్తయి 18 అధ్యాయంలో మనం చూసిన ఆ వచనం, ఏ వచనం గుర్తుందా? ఇద్దరు ముగ్గురు నా నామములో నడపబడితే, అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడపబడితే వాళ్ళ మధ్యలో నేను ఉంటాను, పరలోకం నుండి వాగ్దానం ఉంది, మీరు ఇద్దరు కలిసి ఏమడిగినా నేను ఇస్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ షరతులో, ఈ అంశంలో ఇద్దరు ముగ్గురు కలవాలంటే ఎంత కష్టంగా ఉంది అని మనం చూసుకున్నాం. అందుకని దేవుడు ఈ ఇద్దరి ముగ్గురిని కలపాలంటే ఈ ఇద్దరి ముగ్గురు మధ్యలో ఉండవలసింది ఫీలింగ్స్ కావు, అగాపే ప్రేమ, యేసయ్య ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి ఇద్దరు ముగ్గురు జీవిత ప్రయాణంలో కొనసాగేటప్పుడు అలాంటి వారు కలిసి యేసయ్యను మధ్యలో పెట్టుకుని చేసే పండుగ ఈ క్రిస్మస్ సీజన్ లో మాత్రం కాదు, ఏ దినమైన సంవత్సరంలో ఏ రోజు చేసుకున్నా, ఎన్ని రోజులు చేసుకున్నా, అన్ని రోజులు కూడా క్రిస్మస్ పండుగే. దేవునికే మహిమ కలుగును గాక.